దగ్గర కూర్చుని ఎప్పుడూ పాదములు ఒత్తుతూ ఉంటుంది ఆవిడ. అందుకే మనకి నవవిధ భక్తులు అని ఉన్నాయి భాగవతంలో. ప్రహ్లాదోపాఖ్యానంలో చెప్తారు పోతన గారు, శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. శ్రవణం వినడం అదొక భక్తి. పరీక్షిత్ విని తరించిపోయాడు. కీర్తనం భగవంతుడి గురించి చెప్పడం, పరవశించి చెప్పి చెప్పి శుకుడు తరించిపోయాడు. స్మరణం ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించడం, అలా స్మరించి ప్రహ్లాదుడు తరించిపోయాడు. శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం, ఎప్పుడు భగవంతుడి పాదములు ఒత్తుతూ ఉండడం. లక్ష్మీదేవి ఆ సేవ చేస్తూ ఉంటుంది. పాదసేవనం అర్చనం పృథు మహారాజు, వందనం బలిచక్రవర్తి, దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి పూజ. వందనం దగ్గర పృథు మహారాజు గారు 9 విధములైన భక్తులకి 9 ప్రతినిధులు. ఇందులో పరమేశ్వరుడు యొక్క కాళ్ళు ఎప్పుడూ ఒత్తుతూ ఉంటున్నారు. ఎందుకు ఆయనకి ఏమైనా కాళ్ళు చెప్పా కాదు. మీరు చూడండి, అందుకే మనం ఒక మాట చెప్తాం, గుండెల్లో ఉన్న అమ్మవారి పాదాలు పట్టుకుంటున్నామని మనం చెప్పం. మనం ఏం చెప్తామంటే లక్ష్మీ మహీత ధనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిలసాంధ్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని చెప్తాం. ఒక్క లక్ష్మీదేవి భగవంతుడు శేషశయనం మీద పడుకుంటే వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుని, నేను ఒక్కదాన్ని అయితే 2 చేతులతో ఒక్క పాదమే పడతాను అని తానే భూదేవిగా తానే నీలాదేవిగా మారి ఆయన పాదములు ఒత్తుతుంటే, ఎర్రటి అమ్మవారి చేతులు నల్లటి స్వామివారి కాళ్ళు ఒత్తుతున్నప్పుడు నీలంగా ఉన్నటువంటి మబ్బు మీద మెరుపు తీగ పడ్డట్టుగా, నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అన్నట్టు ఆ ఎర్రటి చేతుల కాంతులు వేళ్ల మధ్యలోంచి నల్లటి అయ్యవారి పాదముల మీద పడుతుంటే, అమ్మవారి చేతుల వేళ్ల యొక్క ఎర్రని కాంతులు పడిన వెంకటేశ్వరుని యొక్క నల్లని పాదములను మేము శరణాగతి చేస్తున్నామంటాం. ఆవిడ ఎప్పుడు పాదములు పడుతూ ఉంటుంది. పట్టడం కూడా ఎలా పడుతుందో తెలుసా అండి? పద్మముల వంటి వెంకటేశ్వరుడి పాదాలని మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఈ మాట ఎందుకో తెలుసా అండి? ఇక్కడే తరించడం అన్నది ఉంటుంది. వెంకటేశ్వరుడి పాదపద్మములు అంటాం మనం. పద్మముల వంటి వెంకటేశ్వరుడి యొక్క పాదములను, పద్మము ముఖము వంటి పద్మావతి, పద్మముల వంటి నేత్రములు కలిగిన పద్మాక్షి, పద్మముల కాంతి వంటి చూపుతో పరమేశ్వరుడు యొక్క పాదాల విందములను తన కరములు, తన చేతులను పడేటటువంటి పద్మములతో సేవిస్తూ, ఆయన పాదములనే పద్మాల్ని తన హృదయమనే పద్మంలో పెట్టుకుని ఇలా తను సేవిస్తున్న విషయాన్ని చూసినటువంటి భక్తుల్ని తన కరపద్మములతో అనుగ్రహిస్తున్నదెవరో ఆమె పద్మావతి. అందుకని ఆవిడికి పద్మావతి అని పేరు వచ్చింది. ఇన్ని పద్మ సంబంధంతో ఉంటుంది ఆవిడ. అన్ని పద్మ సంబంధమే. ఆవిడ పద్మావతి, అందుకని ఆవిడ ముఖం పద్మంలా ఉంటుంది. ఆవిడ చేతులు మనం తెల్లవారి లేస్తే చెప్తుంటాం, ఆవిడ పద్మపాణి, ఆవిడ చేతులు పద్మాల్లా ఉంటాయి. కాబట్టి పల్లవపాణి, పల్లవమైనటువంటి చేతులు ఉంటాయి. చిగురు టాపుల్లో ఉంటాయి ఆవిడ చేతులు, పద్మములలో ఉంటాయి. అందుకని ఆవిడ పద్మముల వంటి చేతులతో పద్మముల వంటి పాదములున్న వెంకటేశ్వరుడి పాదములను, పద్మము వంటి ముఖము కలిగినటువంటి పద్మావతి పద్మం లాంటి తన హృదయంలో పెట్టుకుని సేవిస్తూ, ఏ భక్తుడు పద్మంలా పద్మాల వంటి వెంకటేశ్వరుడి పాదాలు చూస్తున్నాడో వాణ్ణి తన పద్మముల వంటి చేతులతో అనుగ్రహిస్తాడు. పద్మంలా ఎలా చూస్తాడండి అతను కూడా? అంటే మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది భగవంతుని పాదార విందములు అంటాం. భగవంతుని యొక్క హస్తార విందము, హస్తార విందము అంటే అరవిందము అంటే పద్మం, హస్తార విందము, నయనార విందము, ముఖార విందము, హృదయార విందము అన్నీ పద్మాలే. అదేంటి అలా ఉంటుందా? అన్నీ పద్మంలా ఉంటాయా? ఉంటాయి. ఎందుకు ఉంటాయో తెలుసా? మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. నారాయణుడు ఇలా శేషశయనం మీద పడుకున్నప్పుడు లక్ష్మి వచ్చి నా గుండెల్లో కూర్చో అన్నాడా?
ఆయన పిలిచి గుండెల్లో పెట్టుకున్నాడా, ఆవిడే గుండెల్లోకి వెళ్ళి కూర్చుందా? ఆవిడే గుండెల్లో కూర్చోలేదు. ఆవిడంతకు ఆవిడ వెళ్ళి ఎక్కడ కూర్చుందో తెలుసా? ఆయన పాదాల దగ్గర కూర్చుంది. ఆయన పాదాల దగ్గర కూర్చుని ఏం చేసింది? అటో టీవీ పెట్టి చూస్తూ కూర్చోలేదు. పాదముల దగ్గర కూర్చుని ఆయన పాదములు ఒత్తుతోంది ఆవిడ. ఆయన పాదములను సేవిస్తోంది. ఎలా? ఏదో ఇక్కడ పాదాలు పడుతూ ఏదో ఆలోచిస్తూ కాదు. పద్మముల వంటి చేతులతో, పద్మము వంటి ముఖమున్న పద్మావతి పద్మముల వంటి కన్నులతో పద్మాక్షి అయి చూస్తూ, పద్మము వంటి తన గుండెల్లో పద్మముల వంటి వెంకటేశ్వరుడి పాదములను పెట్టుకుని పద్మముల వంటి చేతులతో ఒత్తుతోంది. ఆయన పాదములను అంతగా తన గుండెల్లో పెట్టుకున్నందుకు ఇప్పుడు ఆయన్ని పద్మావతిని ఏం చేశాడు? ఆయన అక్కడొద్దు ఇక్కడికి రా అని గుండెల్లో కూర్చోబెట్టుకున్నాడు. ఎవరు ఆయన పాదములను అలా పట్టుకున్నారో వారు కూడా ఆయన గుండెల్లోకే చేశారు. ఇది ఆయన పాదములలో ఉన్నటువంటి పద్మానికి గుర్తు. అందుకే సనాతన ధర్మ వైభవం అంతా ఇక్కడే వచ్చింది. ఎవరు భర్తని అనుగమిస్తారో, ఎవరు భర్త మాట వింటారో, ఎవరు భర్తని సేవిస్తారో, ఎవరు భర్త పాదములను పట్టుకుంటారో, ఆ భార్య భర్త పాదములను పట్టుకుందేమో కానీ ఆ భర్త మాత్రం ఏం చేస్తాడో తెలుసా అండి? ఎప్పుడూ నా పాదాలు కదా పట్టుకుంటుంది, నన్ను కదా సేవిస్తుంది, నన్ను కదా నమ్ముకుంది, నేనంటే కదా దీనికి ఇంత పిచ్చి ప్రేమ అని ఎప్పుడూ నా పాదాల దగ్గర కూర్చోండవు. గుండెల్లో పెట్టుకుంటాడంటే ఆమెకి చెప్పకుండా ఇతరులకు ఏమీ చెప్పలేనంతగా ప్రేమిస్తాడు. ఆమె లేకపోతే 11 రోజుల్లో తను కూడా శరీరం వదిలేస్తాడు. అసలు తన పంచె మీద ఉత్తరీయం ఎక్కడుందో తనకి తెలియదు. ఆవిడ అందించాడు. అన్నీ ఆవిడే తన జీవితంలో అయిపోతుంది. ఆయనని నడిపించగలిగిన శక్తిగా ఆమె మారిపోతుంది. ఇంత ప్రేమ భర్త ఇచ్చేయడమే ఆవిడ్ని గుండెల్లో పెట్టేసుకోవడం. ఎందుకు ఆవిడ గుండెల్లోకి చేరింది? ఆవిడ గుండెల్లోకి చేరలేదు, ఆయన చేర్చుకున్నాడు. ఎందుకని? ఆయన పాదములు పట్టుకుంది, ఆయన అనుసరించింది, ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు. అమ్మా, నీవు కూడా నీ భార్యని ఇలా భర్తని ఇలా సేవించాలి. అందుకే నారాయణుడికి లక్ష్మిగా కన్యాదానం చేస్తాం. లక్ష్మి ఎలా ఆయన గుండెల్లోకి చేరిపోయిందో నువ్వు కూడా ఏడాది అయ్యేటప్పటికీ మీ ఆయన గుండెల్లో అలా చేరిపోవాలి. లక్ష్మీనారాయణులు అవ్వాలి. నిత్యానపాయని అంతేకాని ఆయన ఎడ్డమంటే నువ్వు చెడ్డం అనకూడదు అని చెప్పడానికి ఆయన పాదముల యందు పద్మం ఉంటుంది. అయితే మనం ఆ పద్మములోకి చేరే మార్గం ఏమిటో తెలుసా అండి? తుమ్మిదైపోవడమే. తుమ్మిది ఏం చేస్తుంది? మీరు తేనె వెండి పాత్రలో పోసి అక్కడ పెట్టారనుకోండి, రాదు తుమ్మిద. నేను తేనె కదా తాగుతాను, హాయిగా ఇక్కడ బంగారం గిన్నెలో పోసాడు కదా ఈ తేనె తాగేద్దామని తాగదు. తేనె తాగాలి అంటే పువ్వు 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 వెతుక్కుంటూ పూల దగ్గరికి వెళ్తుంది. ఒక్కొక్క పువ్వు మీద వాలి తేనె తాగుతుంది. పువ్వుల మీద తేనె తాగేటటువంటి తుమ్మెద ఎలా వెడుతుందో అలా వెళ్ళాలి ఈశ్వరుడి దగ్గరికి నువ్వు. అది ఒక్క పువ్వు మీదే వాలుతుంది తప్ప ఎప్పటికీ ఇంకొక దాని మీద వాలి ఇంకేమీ పుచ్చుకోదు. మీరు చూడండి, సరోవరంలో తామర పువ్వు పుడుతుంది. తామర పువ్వులో తేనె ఉంటుంది. ఈ తామర పువ్వు పుట్టక ముందు నుంచి కప్ప కూడా ఉంది అదే సరోవరంలో. ఇప్పుడు ఆ తామర పువ్వులో తేనె ఉంది అన్న విషయం అదే సరోవరంలో ఉన్నటువంటి కప్పకి తెలుసా? ఆ కప్ప దాని పక్కనే ఆ పక్కన పద్మం ఉన్నా, పద్మంలో తేనె ఉన్నా, ఈ కప్ప మాత్రం ఎప్పుడు ఆ నీళ్లలో పురుగుల్నే పట్టుకు తిని బతుకుతుంది. ఎక్కడో పక్కన ఉన్నటువంటి అరణ్యంలో ఉన్న తుమ్మెద ఎగురుకుంటూ వచ్చి సరోవరంలో ఉన్న పద్మం మీద వాలి తేనె తాగుతుంది. అందరూ మనుష్యులందరూ ఒక్కచోటే ఉంటారు లోకంలో, కానీ 199 మంది కప్పలై పురుగులు తింటూ సరోవరంలో పడుంటే ఎక్కడో ఉంటుంది ఒక్క బృందం. అది వచ్చి ఆ అందులో ఉన్న తేనె తాగుతుంది. ఒక్క తుమ్మెద మాత్రమే పద్మం మీద వాలి తేనె త్రాగినట్లు ఆ తుమ్మెదకి సంస్కృతంలో షట్పదం అని పేరు. షట్పదం అంటే 6 కాళ్ళు ఉన్నది అని. మనం కూడా 6 కాళ్లతో ఈశ్వరుడి పాదాల దగ్గర వాలిపోవాలి. ఆయన పాదపద్మములు అని అందుకంటాం. ఆయన పాదపద్మముల మీద మనం ఎలా వాలాలో తెలుసా? షట్పదం కింద వాలాలి 6 కాళ్లతో. ఏ 6 కాళ్ళు? నాకు 2 ఉన్నాయి కదండి అనకూడదు. 5 ఇంద్రియాలు, ఈ కంటి చూపు ఈశ్వరుడి మీద నిలబడాలి. ఈ చెవి శబ్దము, భగవంతుని పాదములు కదిలినప్పుడు వచ్చే మంజీరముల శబ్దములు వినగలిగి ఉండాలి ధ్యానములో.
ఈ స్పర్శ ఈశ్వర పాదములు ముట్టుకున్నప్పుడు ఉన్న స్పర్శ తెలియాలి. భగవంతుడి పాదముల మీద తలపెట్టినప్పుడు ఆ గంధం వాసన చూడడం ధ్యానంలో ముక్కుకు అలవాటు కావాలి. ఆయన పాదముల మీద ఉన్న తులసి దళాన్ని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుని రుచి చూడడం ధ్యానంలో నాలుకకు రావాలి. 5 ఇంద్రియములను ఇలా మార్చి ఈ 5 ఇంద్రియములు మనస్సు పట్టుకుని ధ్యానమునందు ఆయన పాదముల మీద ఎవడు బృంగమై వాలాడో, ఎవడు తుమ్మిదై వాలాడో వాడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అన్న మకరందాన్ని తాగుతాడు. తాగి ఆయన గుండెల్లోకి చేరిపోతాడు. ఆయనకి పరమభక్తుడై ఆయన ఎప్పుడూ వీడిని వెంట ఉంటాడు గొడుగై ఆతపత్రమై. ఇది చెప్పడానికి రేఖామయద్వజతుధాకలశాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై, అంబురుహ కల్పక శంఖ చక్రై. శంఖ చక్రములు కూడా పైన కాదు, ఆయన పాదముల యందు ఉంటాయి ఆ ముద్రలు. చక్రం ఏం చేస్తుంది? సుదర్శనం అంటాం. సుదర్శనం అంటే మంచి దర్శనం ఇవ్వగలిగినది. మంచి దర్శనం అంటే భా అంటారు సంస్కృతంలో. దర్శనం అంటే ఎప్పుడు కనపడుతుందండి? కాంతి ఉంటే కనపడుతుంది. కాంతి లేదనుకోండి ఎలా కనపడుతుంది? అది తాడో తెలియదు, పామో తెలియదు, చీకట్లో దొంగో తెలియదు, దొంగో తెలియదు. వెలుతురు ఉంటే ఏది ఏదో తెలుస్తుంది. ఆ వెలుతురు అన్నీ ప్రకాశించేటట్టు, అన్నింటి యొక్క యథార్థ స్వరూపము తెలిసేటట్టు చేసినట్టే సుదర్శనము. ఆయన పాదముల కింద ఉన్న చక్రాన్ని ఎవరు దర్శనం చేస్తాడో వాడికి భగవతత్వము దర్శనము. మీరు చూడండి, ఒక తండ్రి 104 జ్వరంతో ఉన్నాడు. బంగారం కొట్టుంది. ఒరే నిన్న రాత్రి కొట్లో ఉండగా 104 జ్వరం వచ్చిందిరా, ఎప్పుడో గబగబా ఇంకా కూర్చోలేక కొట్టు దింపేసి తాళాలు వేసి వచ్చానా, జ్వర తీవ్రతలో రాత్రి తాళాలు సరిగ్గా వేసానో లేదో, తాళాలు పట్టుకుని కొట్టుకెళ్ళి ఒకసారి బంగారం అంతా ఉందా, తాళాలు వేసానా చూసిరా అన్నాడు కొడుకుని. కొడుకు గబగబా కొట్టుకెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి నాన్నగారు కొట్టుకెళ్ళానండి, ఏమీ లేదు బంగారం కొట్లో. 104 జ్వరం 106 అయిపోయి. గబగబా తండ్రి అలాగే ఏ రిక్షాయో చేయించుకుని కొట్టుకెళ్ళి ఏది తాళాలు తీరా అన్నాడు, షట్టర్ ఎక్కారు, లోపలికి వెళ్ళారు. అలాగే ఉంది బంగారం. ఒరే బంగారం ఏమీ లేదమ్మా, ఎవరో ఉంది కదా బంగారం. కొడుకు అన్నాడు, నాన్నగారు బంగారం ఎక్కడ ఉంది? గొలుసులు ఉన్నాయి, ఉంగరాలు ఉన్నాయి, చెవులకు పెట్టుకునేటటువంటి దుద్దులు ఉన్నాయి, మెళ్ళో వేసుకునేటటువంటి హారాలు ఉన్నాయి, భుజములకు పెట్టుకునే కేయూరములు ఉన్నాయి, పాదములకు పెట్టుకునే అంజలు ఉన్నాయి, మొలక పెట్టుకునే మొలతాళ్ళు ఉన్నాయి. బంగారం ఏంటండి అన్నాడు. ఓరి నీ మొహమేచ్చా, వాటిలో ఉన్నది బంగారమే. నీకు గొలుసు కనబడుతోంది, నాకు గొలుసులో బంగారం కనబడుతోంది. నీకు చెవి దుద్దులు కనబడుతున్నాయి, నాకు చెవి దుద్దులలో బంగారం కనబడుతోంది. నువ్వు దుద్దులు కొనుక్కుంటావు, తూకం వేసే తూకంలో దుద్దుల్లో ఉన్న బంగారానికి ధర కడతాడు. పొడుక్కి ధర కట్టాడు, స్కేల్తో కొలిచి దాని బరువుకి ధర కడతాడు బంగారానికి. ఇదే బంగారం. ఊరుకోండి నాన్నగారంటే బంగారం బంగారం అంటారు ఏంటంటే, గొలుసులండి, గొలుసులే బంగారమే గొలుసులుగా ఉన్నది, బంగారమే కేయూరములుగా ఉన్నది, బంగారమే కంకణములుగా ఉన్నది, బంగారమే బాహుపురులుగా ఉన్నది. అవి బంగారం లేకుండా ఇవన్నీ ఉంటాయా పిచ్చాడా? బంగారం ఉంది కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ లేకపోయినా బంగారం ఉంటుంది, ఇవన్నీ కరిగించేసినా ముద్దయిపోతుంది. బంగారం ఇవ్వకుండా ఇవన్నీ చేయలేవు. ఇన్ని రూపాలుగా కనపడుతున్నదంతా ఎవరో తెలుసా? ఈశ్వరుడే. విశ్వముగా కనబడుతున్నదంతా విశ్వనాథుడే. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతటా నారాయణుణ్ణి చూడగలిగిన ప్రజ్ఞ ఏర్పడడమే, అజ్ఞాన దృష్టి కలగడమే సుదర్శనం చక్రం. అది కనబడితే రేఖామయధ్వజాకలచాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై. శంఖం అంటే దివ్యధ్వని. ఆ దివ్యమైనటువంటి ధ్వని వినపడగానే శత్రువులు ఎగిరిపోతారు. వేదమాదం, వేదమునందు భగవంతుడు ఏం చెప్పాడో ఆ విషయం ఎరుకలోకి వచ్చి మహాత్ములైన వారి నోటి వెంట వచ్చినటువంటి విషయాలు చెవులలోంచి లోపలికి వెళ్ళి ఇక్కడ గుండెలలో నిలబడితే ఆనాడు పెద్దల మాటలు వినబడి దాని వలన భక్తి కలిగి జీవితంలో మార్పు వచ్చింది అంటే దాని గుర్తు ఏమిటంటే వెంకటరమణుడి అనుగ్రహం కలిగింది అని గుర్తు. శంఖనాదము వినబడింది అని. అదే పాదముల కింద ఉన్న శంఖం. కాబట్టి ధ్యానమునందు ఎవరు ఈ పాదములను అలా దర్శనం చేస్తారో వాళ్ళందరికీ నేను ఇలా అనుగ్రహిస్తున్నాను. అందుకని ఇలా చూపిస్తాడు ఆయన. కాబట్టి ఈశ్వర మాకు అలా పాదములను చూడగలిగినటువంటి శక్తిని ఇయ్యి. దాని కొరకు మనం భగవంతుని యొక్క పాదములను నిరంతరము ధ్యానం చేస్తాం. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు పాదాలు చూడండి అనడానికి
కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి పాదాలు స్మరించడానికి, దర్శించడానికి కారణం అది. అన్నీ తీర్చేస్తాడు ఆయన దానివల్ల. అంతటి మహాత్ముడు కాబట్టే ఆయన పాద దర్శనము అంత గొప్పదైంది. కాబట్టి మనం ఈసారి వెంకటాచల క్షేత్రానికి వెళితే తప్పకుండా చెయ్యవలసింది వెంకటరమణుని దర్శనంతో పాటుగా, నాకు పాదాలు కనపడలేదంటే అనకూడదు, శ్రీవారి మెట్ట మీదకి వెళ్ళి చక్కగా నిజపాద దర్శనం చేసి గుండెల్లో ఆ పాదములను నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకుంటే దాని వలన అభ్యున్నతిని పొందుతాం. సరే, ఇప్పటికే ఇవాళ 9 అయిపోయింది, ఇంకా మిమ్మల్ని కూర్చోబెట్టడం భావ్యం కాదు. కాబట్టి రేపటి రోజున, అందున శనివారం కదండి, రేపు చాలా గొప్ప రోజు వెంకటేశ్వర సందర్భంగా. రేపు అసలు ఆ 7 కొండలు ఎందుకు వచ్చాయో, ఏ యుగంలో ఏ పేరుతో ఉన్నాయో, ఆ కొండకంత శక్తి ఎందుకు వచ్చిందో, అందుకే వెంకటాచలంలో ఇప్పటికీ చదువురాని వాళ్ళు ఎన్నో చోట్ల కొండల మీద ఈశ్వర స్వరూపాలు ఉన్నాయి. కానీ కొండకి వెళ్ళామంటే గుర్తేమిటో తెలుసా? వెంకటరమణుడి దర్శనానికి వెళ్ళామని గుర్తు. వాళ్ళు తిరుపతి వెళ్ళామండి, తిరుమల వెళ్ళామండి అనరు, కొండకి వెళ్ళొచ్చామండి అంటారు. కొండకి వెళ్ళొచ్చామండి అంటే వెంకటాచలం వెళ్ళొచ్చామని గుర్తు. అసలు ఆ కొండకంత గొప్పతనం ఎందుకు వచ్చింది, అది ఏ ఏ యుగంలో ఏ పేర్లతో పిలవబడింది, దాని వైభవం ఏమిటి, రేపు ఆ వెంకటరమణుని యొక్క స్వరూపం ఏమిటి, దీని గురించి రేపటి రోజున ప్రస్తావన చేస్తాను. రేపు సాధ్యమైనంత వరకు 6:30 ఖచ్చితంగా ప్రారంభం చేస్తే 3 రోజుల ప్రసంగాలు 3వ రోజు మళ్ళీ నేను ట్రైన్కి వెళ్ళిపోవాలి. కాబట్టి రేపు నేను కొంచెం మాట్లాడి మీకు ఏమైనా అందించాను అన్న తృప్తి నాకు మిగులుతుంది. కాబట్టి 6:30 ప్రారంభం చేద్దాం. ఏం డాక్టర్ గారు, ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇవాళ ఇక్కడతో నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ, మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణమైనజం వా మనసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీమా. పవిత్ర శనివారం దినాన శ్రీ వెంకటేశ్వర వైభవ ప్రవచనానికి స్వాగతం. ఈ రోజు వ్యాఖ్యాత్రిగా మీ ముందుకు వచ్చిన నా పేరు లలిత. లలితకు సహకరించడానికి వచ్చిన నా పేరు భార్గవి. ఉపన్యాస చక్రవర్తి శారదా జ్ఞాన పుత్ర బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. పూలమాలతో సత్కరించవలసిందిగా శ్రీ ఎర్రమాటి వెంకటరాజు గారిని ప్రార్థిస్తున్నాము. ప్రార్థన. త్రిజగన్మోహన నీలకాంతి తనువు దీపింప ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలముపై రంజిల్ల నీలాల కౌరజ సంయుక్త ముఖార విందము అతి సేవ్యం వై విడుంబింప మా విజయం చేరెడు వన్నె కాడు మది నావేసించు ఎల్లప్పుడు. నిన్నటి రోజున శ్రీ వెంకటేశ్వరుని పాదపద్మాల వైభవం గూర్చి విని తరించాము. ఆ శ్రీ వెంకటేశ్వరులే స్వయంగా వచ్చి తమ గురించి చెప్పుకుంటున్నారా అని భ్రమించాము. మా సుభా ఎలక్ట్రానిక్స్ సభ్యులందరం 2 సంవత్సరాల క్రితం బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీ వెంకటేశ్వరుని దర్శించటం జరిగింది. గురువు గారి మాటలు విన్న తరువాత ఆ దివ్యమంగళ స్వరూపుని మరలా దర్శించాలని కోరిక కలిగింది. మా కోరిక త్వరలోనే తప్పక నెరవేరుతుంది అని నమ్ముతున్నాం. గురువుగారు మన నుండి ద్రవ్యము 1 రూపాయి అయినా ఆశించడం లేదు. కేవలం మనలను ధరింప చేయాలన్న ఉద్దేశంతో కాకినాడ నుండి వచ్చి వారి అమృతధార మన మీద వర్షింపచేస్తున్నారు. వీరి రుణం మనం ఎలా తీర్చుకొనగలం? కేవలం భక్తి శ్రద్ధలతో విని వారు చెప్పినది వంట పట్టించుకుని ఆచరించడం వల్లనే. గురువు గారికి మన గ్రామ ప్రజలు ఈ వేదిక ఎంతో నచ్చాయి. గురువుగారు చేస్తున్న ఈ ప్రవచనం రానున్న రోజులలో ఈ వేదికపై వీరు చేయబోయే
ఎన్నో ప్రవచనాలకు నాంది మాత్రమే అనిపిస్తున్నది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న కార్యక్రమాల పుణ్యఫలమే ఈ పుణ్య దంపతులను ఇక్కడకు రప్పించినది. ఒక శుభవార్త. గురువు గారు ఎంతో దయతో మన భక్తి శ్రద్ధలకు సంతసించి రామాయణంలోని సుందరకాండ ప్రవచనం చేయడానికి అంగీకరించారు. ఇది శనివారం నాడు ఆ శ్రీ వెంకటేశ్వరుడే మనలను దీవించి ఇచ్చిన వరంలా భావిస్తున్నాము. గురువు గారికి, సుబ్రహ్మణ్యేశ్వరి గారికి మా శతకోటి వందనాలు. సహృదులైన వీరు మా చిన్న చిన్న తప్పులను పెద్ద మనసుతో క్షమించి మమ్మలను దీవిస్తారని మాకు తెలుసు. ఇటువంటి మహానుభావునితో వేదిక పంచుకొనటం మా పూర్వజన్మ సుకృతం. రేపటి రోజున కార్యక్రమం సాయంత్రం 5 గంటలకే ప్రారంభం అవుతుంది. గురువుగారు శేషాద్రి ఎక్స్ప్రెస్ కి తిరుపతి వెళ్తున్నారు. రేపు 5 గంటలకే ఇక్కడ అందరం సమావేశం అవుదాము. ఈ రోజు ప్రసాదం అందిస్తున్న వారు శ్రీ కరుటూరి సత్యనారాయణ గారు. వారిని, వారి కుటుంబ సభ్యుల్ని గోవిందనాథుడు చల్లగా చూడుగాక. గోవిందనామం ఆ వెంకటేశ్వరునికి ఎంత ప్రీతో భాగవతం విన్న మీ అందరికీ తెలుసు. ఈ పవిత్ర శనివారం రోజున ఆ గోవిందనామంతో నిండిన ఒక కీర్తన మీకు వినిపించి మా పరిచయ వాక్యాలను ముగిస్తాము. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని పలుకరే, సిరివరయనుచును చెలగర జనులు, పరమ పురుషాయని పలుకరే, సిరివరయనుచును చెలగర జనులు. గోవింద 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 గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. పాండవ వరదాయని పాడరే, అండజవాహను గొనియాడరే, పాండవ వరదాయని పాడరే, అండజవాహను గొనియాడరే, కొండల రాయనని కోరరే, దండిత మాధవుని తలచర జనులు, కొండల రాయనని కోరరే, దండిత మాధవుని తలచర జనులు. గోవింద 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 గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. దేవుడు శ్రీ విభుడని తెలియరే, శోభలానంతుని చూడరే, దేవుడు శ్రీ విభుడని తెలియరే, శోభలానంతుని చూడరే, శ్రీ వెంకటనాథుని చేరరే, శ్రీ వెంకటనాథుని చేరరే, పావనమయ్యప్పుడు బ్రతుకర జనులు, శ్రీ వెంకటనాథుని చేరరే, పావనమయ్యప్పుడు బ్రతుకర
జనులు గోవింద 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 గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవింద గోవింద గోవింద. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వేదించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సతకి నమస్కారం. వెంకటేశ్వరుడు ఆయన వెంకటాచల పర్వతం మీద ఉంటాడు. 7 కొండలు ఎక్కితే ఆ పైన వెంకటేశ్వర దర్శనం ఆనంద నిలయ విమానమునందు. అయితే మనకి సంప్రదాయంలో స్వయంభూమూర్తి అని ఒక మాట. స్వయంభూ అంటే తనంత తానుగా ఆవిర్భవించినటువంటి ఈశ్వర స్వరూపం, ఒకరు ప్రతిష్ఠ చెయ్యకుండా ఆవిర్భవించినది. అది ఉపాసన యందు అత్యంత శక్తివంతం. అలా స్వయంభూగా ఆవిర్భవించినటువంటి క్షేత్రములలో ఒకటి వెంకటాచల క్షేత్రం. వెంకటేశ్వరుడు యొక్క మూర్తిని ఎవరు చెక్కలేదు, ఎవరు ప్రతిష్ఠించలేదు. ఆయన గురించి మాట్లాడుతూ భవిష్యోత్తర పురాణంలో ఒక మాట చెప్తారు. ఆయన నకృతం దైవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతి తత్ర ఇచ్ఛారూపం విరాజితః. ఆయన నకృతం దైవసంఘైశ్చ, ఆయన యొక్క స్వరూపాన్ని దేవతలు ఎవ్వరూ అలా తయారు చెయ్యలేదు. అలాగే నకృతం విశ్వకర్మణ, విశ్వకర్మ సాధారణంగా విగ్రహాల్ని చెక్కుతాడు దేవతల తరపున. విశ్వకర్మ ఆ మూర్తిని తయారు చేయలేదు. స్వేచ్ఛయా క్రీడతి తత్ర, ఆయన అక్కడ స్వేచ్ఛగా ఆడుతూ ఉంటాడు. ఎలా ఆడుతూ ఉంటాడు అంటే రకరకాలుగా క్రీడిస్తాడు. ఒక్కొక్క భక్తుడు వచ్చాడనుకోండి, ఆయన ఎంతో సంతోషంగా అర్చకులు తెర వేసినా కూడా తెర తీసేసి దర్శనం ఇచ్చేస్తాడు. త్యాగరాజస్వామి వెంకటాచల పర్వతం మీదకి వెళ్ళినప్పుడు తెర వేసేసి ఉంది. ఆయన దర్శనం అడిగారు. సమయం పడుతుంది, తెర వేశాం, ఏదో లోపల ఉపచారం జరుగుతోంది అన్నారు. ఆయన అక్కడే నిలబడి కీర్తన చేశారు, తెర తీయగరాదా అని. వెంటనే తెర తీసుకుంది తనంత తాను. తీసుకుని వెంకటేశ్వర స్వామి వారు దర్శనం ఇచ్చారు. ముత్తుస్వామి దీక్షితర్ వారి తండ్రి గారిని అనుగ్రహించి కొడుకు పుట్టేటట్టుగా అనుగ్రహించారు.
కొంతమంది దగ్గర పురంధరదాస్ గారు అక్కడికి వెళ్ళి అన్నదానం చేస్తున్నప్పుడు ఆయన దగ్గర పనిచేసేటటువంటి సేవకుడు అప్పన్న రూపంలో వచ్చి ఆయన చేస్తున్నటువంటి నారాయణ సేవలో అందరికీ నెయ్యి వడ్డన చేశారు. కాబట్టి ఎప్పుడూ అలా నిలబడే దర్శనమిస్తారని మీరు అనుకోకూడదు. ఒక్కొక్కసారి ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే మీకు వెంకటేశ్వర స్వామి వారు మీ దగ్గరికి వచ్చారన్న విషయం కూడా మీకు ఎరుకలో ఉండదు. ఆయన వీడినే మనం రక్షించాలి, ఏదో నేను అనుగ్రహించడానికి ఇంత చదువుకుని ఉండాలి, ఇన్ని విషయాలు తెలిసి ఉండాలని ఉండదు. ఆయన ఎందు పూనికతో, ఆయన ఎందు భక్తితో వెళ్ళినటువంటి వారు ఎవరుంటారో అటువంటి వారి దగ్గరికి వెంకటేశ్వరుడు తనంత తానుగా నడిచి వస్తారు. నేను మీతో ఒక యథార్థాన్ని మనవి చేస్తున్నానని గుర్తించాలి. ఈ మధ్య కాలంలోనే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఒకటి జరిగింది. ఒక ఆయన చెప్పులు కుట్టుకునేటటువంటి వృత్తిలో ఉన్నాడు. ఆయన పెద్ద ఐశ్వర్యవంతుడేం కాదు పాపం, రెక్కాడితే కానీ డొక్కాడని వ్యక్తి. ఏదో గంజి కాచుకుని తాగచ్చని చెప్పి ఆయన బియ్యం నూకలు చేయించుకుని ఆ నూకలు ఆరబెట్టుకున్నాడు. ఆరబెట్టుకుంటే వెంకటేశ్వర స్వామి వారు ఆయన్ని అనుగ్రహించాలనుకున్నారు. భక్తితో ఉన్నవాడిని అనుగ్రహిస్తారు. ఆయన ఏం చదువుకోవాలి కనుక భక్తి ఉంటే చాలు. కాబట్టి వటుర్వా గిహీవా యతిరిపి జటీవా తదితరో నరో వా యత్కశ్చిత్ భవతు భవకింతీన భవతి యదీయం హృత్పద్మం యది భవతదీనం పశుపతి తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి అంటారు శంకరాచార్యులు వారి శివానంద లహరిలో. ఎవరు పరమేశ్వరుని యందు భక్తితో ఉన్నారో వాళ్ళను అనుగ్రహించడానికి పరమేశ్వరుడు వెంట పరిగెడతాడు. కాబట్టి ఆ చెప్పులు కుట్టుకునేటటువంటి ఆయన ఇంటి మేడ మీద ఆరబోసుకున్నటువంటి ఆ బియ్యపు నూక మీదకి శ్రీ వెంకటేశ్వరుడు తీసుకొచ్చి ఒక పాదాన్ని పెట్టాడు. ఇప్పుడు ఆ పాదం పెడితే ఏమైందంటే, నిన్నటి రోజున మీతో మనవి చేశానే, రేఖామ యుద్ధజుధా కలశాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృతతలో పరతత్వ చిహ్నై శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆయన పాదములో ఉండేటటువంటి ముద్రలు ఏవి ఉంటాయో అవన్నీ ఆ నూక మీద పడ్డాయి. ఆయన చూశాడు. చూసి ఇదేమిటి ఇంత పెద్ద పాదం ఉంది, దీంట్లో ఇటువంటి చిత్ర విచిత్రమైనటువంటి గుర్తులున్నాయి, ఇది ఎవరి పాదము అని అనుమానం వచ్చింది. ఏదో ఆ ఊళ్ళో ఉన్న చదువుకున్న పండితుడిని తీసుకొచ్చి చూపించాడు. ఆయన చూసి ఆశ్చర్యపోయి, ఒరే నీ భాగ్యమే భాగ్యం రా, వెంకటరమణుడు వచ్చి తన పాదంతో తొక్కాడు రా అన్నారు. అమాయకపు భక్తి అంటే ఎలా ఉంటుందో చూడండి. ఆయన అన్నాడు, ఓహో స్వామివారు నేను చెప్పులు కుట్టుకునేవాడిని కదా, ఒరే నా కాలికి చెప్పులు కుట్టరా అని చెప్పడానికి, ఆది చూపించడానికి బియ్యపిండి మీద నూకల మీద పాదం పెట్టాడనమాట. అని ఒక తోలు తీసుకొచ్చి ఒక పాదం కొలత ఎలా ఉంటుందో రెండో పాదం కొలత కూడా అలాగే కదా ఉంటుంది. ఒక పాదం కన్నా రెండో పాదం తక్కువ పరిమాణంలో ఉండదు. కాబట్టి 2 చెప్పులు కుట్టి 2 చెప్పులు తల మీద పెట్టుకుని మనం కొండ ఎక్కే దగ్గర కాలి మార్గంలో ఎక్కేటప్పుడు స్వామివారి పాదుకలు తల మీద పెట్టుకుని ప్రదక్షిణం చేసి సమర్పణం చేస్తూ ఉంటాం. అక్కడికి పట్టుకెళ్ళి అతను ఆ చెప్పులు సమర్పణం చేసి వెంకటేశ్వరుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందాడు. కాబట్టి స్వేచ్ఛయా క్రీడతి తత్ర, ఆయన స్వేచ్ఛగా క్రీడిస్తాడు. ఎవరిని ఎలా అనుగ్రహించాలో ఆయనకి బాగా తెలుసు. ఎవరు డాంబికంతో వచ్చారో ఆయనకి తెలుసు, ఎవరు పరమభక్తితో వచ్చారో ఆయనకి తెలుసు. ఎవరిని ఎలా అనుగ్రహించాలో అలా ఆయన అనుగ్రహిస్తాడు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. తాను ఎలా ఉండాలనుకున్నాడో అలా నిలబడ్డాడు. ఎందుకు అలా నిలబడ్డాడు అన్న విషయాన్ని నిన్నటి రోజున మీకు నేను మనవి చేశాను. అలా ఉన్న స్వామి 7వ కొండ అయినటువంటి వెంకటాచల పర్వతం మీద ఉన్న ఆనంద నిలయ విమానమునందు నిలబడ్డారు. మనకి శాస్త్రంలో స్వయంభూమూర్తులు సాధారణంగా కొండ మీద ఉంటాయి. ఏదో కాశీ విశ్వనాథ దేవాలయం లాంటిది తప్ప సాధారణంగా దేవాలయాలు, స్వయంభూ దేవాలయాలన్నీ కొండ మీద ఉంటాయి. ఎందుకు కొండ మీద ఉండడం? ఏమి 7 కొండల మీద కాకుండా ఏమి కింద ఆయన వెలిసి ఉంటే అందరూ వెళ్ళి దర్శనం చేసుకోవడం తేలిక కదా. ఈ 7 కొండలు ఎక్కడం ఎందుకు, ఈ ప్రయాస పెట్టడం ఎందుకు? అక్కడి నుంచి చేతిలో డబ్బు ఉన్నా లేకపోయినా ఏదో ఆ బస్సు టికెట్ కొనుక్కోవడం, లేకపోతే గోవిందా గోవిందా అంటూ ఆ 7 కొండలు ఎక్కడం ఎందుకంత ప్రయాస? ఏమి నేల మీద ఎక్కడైనా నిలబడితే ఆయనకి లోటు వచ్చిందా? కాదు. ఈశ్వరుడు కొండ మీద ఎందుకు వెలిసి ఉంటాడు అన్నది మీకు తెలిస్తే తప్ప
మీరు తిరుపతి క్షేత్రానికి వెళ్ళడం వల్ల మీకు ప్రయోజనము సంభవము కాదు అని చెప్తారు పెద్దలు. అసలు ఆయన 7 కొండల మీద ఎందుకుంటాడు అన్నది మీకు తెలియాలి. మీరు తిరుపతి పట్టణానికి వెళ్ళారనుకోండి, తిరుపతి అంటే శ్రీపతి అని. తిరు అంటే ద్రవిడ భాషలో శ్రీకారం, తిరుమలై అంటే శ్రీశైలము అని. మలై అంటే పర్వతము, శైలము శ్రీశైలము. సంస్కృతంలో అనువాదం చేస్తే తిరుపతి శ్రీపతి. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడండి అని అడిగారు అనుకోండి తిరుపతి, అదిగో ఆ పైన 7 కొండల మీద ఉన్నాడండి అన్నారు అనుకోండి. మీరు ఏం చేయవలసి ఉంటుంది? ఓ 7 కొండల మీద ఉన్నాడా అని ఇలా తలెత్తాలి, ఇలా తలెత్తి పైకి చూడాలి. ఇలా తలెత్తి పైకి చూసేటప్పుడు మీరు ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అసలు భగవద్ దర్శనం ఒకటి చెయ్యాలనేటటువంటి కోరికతో తిరుపతి పట్టణానికి వెళ్ళి ఆయన గురించి విచారణ చేసి కొండ మీద ఉన్నాడా స్వామి అని తల ఎత్తి చూడగలిగినటువంటి ప్రజ్ఞ కలిగిన జన్మ కేవలము మనుష్య జన్మ ఒక్కటే. ఎందుకంటే 84 లక్షల జీవరాశుల్లో 4 రకాలుగానే పుడతాయి ప్రాణులు. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని పిలుస్తారు. జరాయుజములు అంటే మావితో పుడతాయి. అండజములు అంటే గుడ్డు బద్దలు కొట్టుకుని పైకొస్తాయి. ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకుని పైకొస్తాయి, చెట్లు మొదలైనవి. స్వేదజములు అంటే చెమటలోంచి పుడతాయి, పేలు మొదలైనవి. ఇందులో మనుష్య జన్మ జరాయుజము అంటే మావి చేత కప్పపడి పైకొస్తాడు. మీరు చూడండి, చెట్టుకు వెన్నుపాము ఉంది అని చెప్పడం కష్టం. మిగిలిన ప్రాణులన్నీ కూడా భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా మాత్రమే పెరుగుతాయి తప్ప వెన్నుపాము ఇలా నిలబడదు. మనుష్య ప్రాణి ఒక్కడే పుట్టినప్పుడు భూమికి అడ్డంగానే పుడతాడు. మొదటి కదలిక భూమికి అడ్డంగానే పాకుతూ ప్రారంభం చేస్తాడు. ఆ తరువాత వెన్నుపాము నిలబడుతుంది. మనుష్య ప్రాణి ఒక్కడు ఇలా నిలబడతాడు. ఈశ్వరుడు మనుష్యుని యొక్క తలకై మిగిలిన ప్రాణుల్లో భూమికి సమాంతరంగా ఉండే ఏర్పాటు చేయలేదు. భూమి కన్నా ఇలా నిటారుగా పైకి ఉంటుంది తల. సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిర ప్రధానం అంటుంది శాస్త్రం. అన్ని అవయవములలోకి బుద్ధిస్థానమైనటువంటి శిరస్సు గొప్పది. బుద్ధిస్థానమైన శిరస్సు ఊర్ధ్వముఖంగా ఉంటుంది. అంటే నీకు ఈశ్వరుడు బుద్ధినిచ్చాడు, మిగిలిన ఏ ప్రాణికి బుద్ధినివ్వలేదు. అందుకే ఒక కుక్క ఈశ్వరుడి నివేదనకి వెడుతోందా అని చూడదు, కలియబడిపోతుంది. మనుష్యుడు అలా కాదు, యుక్తాయుక్త విచక్షణతో ఆలోచించి నిర్ణయం చేసుకుంటాడు. అలా నిర్ణయం చేసుకోగలిగినటువంటి శక్తికి బుద్ధి అని పేరు. అటువంటి బుద్ధి శిరగతమై ఉంటుంది. ఆ బుద్ధి కలిగినటువంటి శిరస్సు భూమికి సమాంతరంగా ఉండకుండా నిలువుగా ఉండి పైకి ఉంటుంది. ఈ పైకి ఉన్న తలకాయ దేనికి ఈశ్వరుడు అలా నిర్మాణం చేశాడంటే, వెన్నుపామును ఎందుకు నిలబెట్టాడంటే, నీవు ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి. బాగా ఉపాసన చేత పైపైకి ఎదగాలి. ఎదిగి నీవు ఈశ్వరుణ్ణి చేరుకోవడం ఈ జన్మకి ప్రధానమైనటువంటి ప్రయోజనం. ఒక్క మనుష్య జన్మలో ఉన్నవాడికి మాత్రమే ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసిన సమస్త సదుపాయములు ఇవ్వబడతాయి. నాకు ఇవ్వలేదు కదండి ఈశ్వరుడు అని అనడానికి ఎవరికి మినహాయింపు ఉండదు. కోటేశ్వరరావు గారు మీరంటే ఉపన్యాసం చెప్పారు, మేము ఉపన్యాసం చెప్పలేంగా అనక్కర్లేదు. శృణ్వంతపః, వినడం తపస్సు. వినడం చేత తరించచ్చు. పరీక్షిత్తు భాగవతాన్ని విని తరించలేదా? భగవంతుని పల్లకీ పట్టుకుని తరించచ్చు. ప్రతిరోజు పరమేశ్వరుడి దేవాలయాన్ని తుడిచి తరించచ్చు. పరమేశ్వరుడికి ఉన్న 63 మంది నాయనార్లలో వయసులో పెద్దవారు అప్పర్ నాయనార్ ఎక్కడికి వెళ్ళినా దేవాలయాన్ని తుడుస్తుండేవారు. కాబట్టి ఒక ఈశ్వర దేవాలయాన్ని తుడవచ్చు, భగవంతుడి వస్త్రములను ఉతకచ్చు, భగవత్ సంబంధమైనటువంటి పరికరములను తోమి ఆరబెట్టి ఇవ్వచ్చు, భగవంతుని దేవాలయానికి పట్టిన బూజులు దులపచ్చు, దేవాలయంలో పూల మొక్కలు వేయచ్చు, పొద్దున్నే వెళ్ళి పువ్వులు కోసి దండ కట్టి ఈశ్వరుడికి సమర్పణం చెయ్యొచ్చు. అలా దండ కట్టి ఆముక్తమాల్యద సురుగుడుత్తనాచియార్ పరమేశ్వరుణ్ణి చేరుకోలా. మీరు ఇది చేస్తేనే ఈశ్వరుణ్ణి చేరుతారు అని ఏం లేదు. భక్తితో మీకు భగవంతుడిచ్చినటువంటి ఏ అవకాశాన్నైనా మీరు వినియోగించుకుని ఈశ్వరుణ్ణి చేరవచ్చు.
మనకున్న దీన్ని ఇది ఈశ్వరుడికి సమర్పణం చేద్దామన్న బుద్ధికి అడ్డొచ్చేది ఇది అంటే అహంకారం ఒకటే అడ్డొస్తుంది. నా అంత వాణ్ణి, నేను ఇంత గొప్పవాణ్ణి కదా, నేను కూడా లైన్లో నిలబడి దర్శనం చేయడమే, నేను వెళ్ళి దేవాలయం తుడవడమా, నేను వెళ్ళి పల్లకి పట్టుకోవడమా, నేను వెళ్ళి 10 మందితో కూర్చుని గోవిందా అంటూ భగవన్నామం చెప్పడమా, నేను వెళ్ళి పాట పాడడమా, నేను వెళ్ళి ఈశ్వరుడి దేవాలయంలో బూజులు తొలపనా, నేను వెళ్ళి ఈశ్వరుడి పాత్ర సామాను తోమనా అని నేను వెళ్ళి అని మీరు ఏ అహంకారాన్ని అడ్డు పెట్టుకున్నా ఆయన అనుగ్రహం మాత్రం కలగదు. ఎందుచేత అంటే అది మీకు ఇచ్చిన వాడు ఎవరు? మీరు ఏది చూసుకుని నాదని అంటున్నారో అది మీకు మాత్రమే ఇచ్చినవాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తున్నాను, కోటేశ్వరరావు గారు ఉపన్యాసం చెప్తున్నారు అని మీ అందరూ వచ్చి అంత శ్రద్ధగా కూర్చుని వింటున్నారు, మంచిదే. కోటేశ్వరరావు గారు ఉపన్యాసం చెప్తున్నాడా? కోటేశ్వరరావు గారి నుంచి ఈశ్వరుడు ఉపన్యాసం చెప్తున్నాడా? కోటేశ్వరరావు గారు చెప్పేది ఈశ్వరుడు చెప్తున్నాడు. ఎందుకో తెలుసా అండి? నేను ఉపన్యాసం చెప్పాలి అంటే నేను ఉపన్యాసం చెప్పినంతసేపు 3 ఎడతెరిపి లేకుండా క్రమబద్ధంగా నడుస్తూ ఉండాలి. మీ అందరి వంక నేను చూస్తున్నా, నా దృష్టి మీ ఎవ్వరి మీద నిలబడకుండా నా మనస్సులో దేని గురించి నేను చెప్పాలనుకుంటున్నానో దానికి సంబంధించినటువంటి భావములు కదులుతూ ఉండాలి. ఏ భావము కదిలిందో ఆ భావాన్ని వ్యక్తీకరించడానికి నా ఊపిరి వాక్కుగా మారాలి. ఎంత తొందరగా ఆలోచనలు కదులుతాయో అంత తొందరగా నేను పీల్చిన ఊపిరి మూలాధార చక్రం దగ్గర నుంచి కదిలి పైకొచ్చి బ్రహ్మస్థానం దగ్గరికి వెళ్ళి అట్నుంచి వెళ్ళకూడదు కనుక వెనక్కి తొయ్యబడితే నోటిలోకి వచ్చి ఆ వాయువు నిలబడితే నా నాలుక ఏ భావాన్ని వ్యక్తం చేద్దామనుకుంటున్నానో దానికి అనుగుణంగా నాలుక కదలి నోటిలో ఉన్న వాయువుని ఎక్కడెక్కడ నొక్కాలో అక్కడక్కడ నొక్కితే ఆ నొక్కుడు చేత ఏర్పడినటువంటి అక్షరములు పదములు వాక్యములు నాలోంచి పైకొస్తే నాలో ఉన్న భావాన్ని ఆ వాక్యాలు పట్టుకుని వాయువులో కలిసి ప్రకంపనలుగా వచ్చి మీ శ్రవణేంద్రియమైనటువంటి చెవిలోంచి లోపలికి వెళ్ళి మీ మనసు పట్టుకుంటే నాలో ఉన్న భావము మీలో ఉన్న భావంగా మారి సభాపతి చెప్పినది సభకి అంది మీ అందరూ సంతోషాన్ని పొందుతారు. ఇప్పుడు ఇన్ని కదలికలను నియంత్రణ చేస్తున్నటువంటి వాణ్ణి నేనా? నాలో ఉన్నటువంటి ఈశ్వరుడా? ఇన్ని గంటలు నేను మాట్లాడతానో అన్ని గంటలు ఒక క్రమబద్ధమైనటువంటి రీతిలో ఆలోచన తరంగములను కదిపి ఆ ఆలోచన తరంగములను వాక్యములుగా మార్చి నాలోంచి వెలువరించినటువంటి శక్తియే పరమేశ్వరుడు. కాబట్టి ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఉపన్యాసం చాలా బాగా చెప్పారండి అని మీరు అన్నారనుకోండి, చాలా సంతోషం అండి అని పైకి నేను అనాలి. కానీ రేపు వెళ్ళి ఉదయం సంధ్యావందనం చేసుకునేటప్పుడు ఏం చెప్పాలి? పరమేశ్వర, నిన్నటి రోజు సాయంకాలం నా చేత వెంకటేశ్వర వైభవం పలికించావు, ఈ ఉపాధిలోంచి 4 మంచి మాటలు పలికించి నన్ను ధన్యుణ్ణి చేశావు తండ్రి, నీకు నమస్కారం. ఎవరు పలికించారో వారికి కృతజ్ఞత పలకడమే నివేదన చెయ్యడం. నివేదన అన్న మాటకు అర్థం అంతే. ప్రసాదం ఎప్పుడవుతుంది అంటే నివేదన చేస్తే ప్రసాదం అవుతుంది, నివేదన చేయకపోతే దొంగతనం అవుతుంది, అంతే తేడా. ఎవరు మనకిచ్చాడో వాడికి చెప్పి అనుభవిస్తే ప్రసాదము. నేను ఒక కొత్త పంచె కట్టుకుంటున్నాను అనుకోండి, పంచరూపంలో నాకు ఒక ఐశ్వర్యం వచ్చింది, నాకు ఒక కొత్త పంచె వచ్చింది. ఈశ్వర, ఇది నీ అనుగ్రహం, కాస్త పసుపు బొట్టు పెట్టి పంచె కట్టుకుంటాను. ఈశ్వరుడు ఎవరి ద్వారానో నాకు ఇచ్చినటువంటి పంచెని ఈశ్వరుడికి సమర్పణం చేసి కట్టుకుంటే నివేదన. నేను తినే ముందు నేను కాదు తింటున్నవాణ్ణి, లోపల అగ్నిహోత్రం ఉంది, అది జీర్ణం చేస్తోంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అగ్నిహోత్రుడి మీద అన్నం పడుతున్నప్పుడు అది హవిస్సు. ఆ అన్నం శౌచంతో కూడుకున్న అన్నం అయి ఉండాలి. తాను తినేటప్పుడు యజ్ఞం చేస్తున్న దాంతో సమానం కాబట్టి చొక్కా కానీ బనీను కానీ ఉండకూడదు. మంత్రం వినపడుతూ ఎలా హవిస్సిస్తారో అలా మౌనంగానన్నా తినాలి. భగవత్ సంబంధమైనటువంటి కీర్తన కానీ ఉపనిషత్తు కానీ వింటూ భోజనం చేయాలి. చేస్తే అక్కడ ఎక్కడ కూర్చుని మీరు భోజనం చేశారో అక్కడ యజ్ఞం చేసిన దానితో సమానమవుతుంది. కాబట్టి ఇప్పుడు
మీరు ఏది చేస్తున్నా ఈశ్వరుడికి నివేదన చేస్తే అది ప్రసాదం. ఈశ్వరుడికి నివేదన చేయకపోతే భగవంతుడు ఇచ్చిన దాన్ని భగవంతుడికి చెప్పకుండా నాది అని తిన్నవాడెవరో వాడు దొంగ. ఎవరో నాకు ఇల్లు అద్దెకిచ్చారనుకోండి, ఇల్లు చాలా బాగుంది, నేను ఇచ్చేది 3,000 నెలకి. ఎవరో వచ్చి కోటేశ్వరరావు గారు ఇల్లు చాలా బాగుంది, ఎప్పుడు కట్టారన్నారు అనుకోండి, నా ఇల్లు కాదు అంటే బాగుంటుందా? ఇంత బాగున్న ఇల్లు, అందుకని ఈ యజమాని చూసొచ్చాడు ఏమిట్లే, 1998లో కట్టానండి అన్నాను అనుకోండి. ఆయన వెళ్ళి ఏం చెప్తాడు, కోటేశ్వరరావు 1998లో కట్టుకున్నట్టండి, ఆ ఇల్లు చాలా బాగుందండి ఇప్పటికీ అంటాడు. ఆ మాట ఆ నోట వెళ్ళి యజమానికి ఎడుతుంది. ఒరే, వీడికి నేను అద్దెకిస్తే వీడు నేనే కట్టుకున్నానంటున్నాడు, రేపు పొద్దున్న ఇది నా ఇల్లే అంటాడో ఏమిటో అని ఆయన వచ్చేయమంటాడు, ఏమంటే మీరు ఇల్లు ఖాళీ చేసేయండి, నాకు కావాలి, నేను వాడుకుందాం అనుకుంటున్నానంటాడు. మీరు అద్దెకుంటున్న ఇల్లు మీది అంటేనే యజమాని ఒప్పుకోవట్లేదే. పరమేశ్వరుడు అన్నీ ఇచ్చిన తరువాత ఆయనకి చూపించడం, ఆయనది అని చెప్పి మీరు తినడమే నివేదన. నాది కాదండి, ఆ ఇల్లు మహానుభావుడు కష్టపడి ఆయన కట్టుకుని కోటేశ్వరారు మీరు ఉండండి 3,000కి ఇచ్చాడు నాకు మహాత్ముడు నా మీద ప్రేమతో అని మీరు ఆ మాట అన్నారనుకోండి. ఏమంటే కోటేశ్వరారు ఇలా చెప్పారు, మీరు ఆ ఇల్లు ఇచ్చారట, ఆయన ఎంత పొంగిపోతున్నాడో ఆ ఇంటి గురించి అన్నారనుకోండి. ఆ యజమాని ఎంతో సంతోషపడి, కోటేశ్వరారు వేసవికాలం మీకు వేడిగా ఉంటుందేమో, పైన కూడా నాకు అవసరం లేకపోయినా స్లాబ్ వేసి వదిలేస్తాను, కింద చల్లగా ఉంటుంది మీకు వేసవికాలంలో కూడా అంటే. నివేదన చేస్తే అనుగ్రహం, నాది అని అనుభవిస్తే శిక్ష. మీకు నిజ జీవితంలోనే తార్కాణం కనబడుతోంది. ఇక ఈశ్వరుడి విషయంలో అలా ఉండదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఈశ్వరుడి విషయంలోనే అహంకారము అన్న మాటకు అర్థం అదే. నాది అని అనుభవించడం అహంకారం, ఈశ్వరుడిది అని చెప్పి అనుభవించడం నివేదన. ఏది అనుభవించండి, ఈశ్వరుడు ఇచ్చిందే. ఎవరికి ఈశ్వరుడు ఇస్తాడు? నేను మీతో చెప్పానుగా ఇప్పుడే యజమాని దృష్టాంతాన్ని. భగవంతుడికి ఎవరు చెప్పి అనుభవిస్తున్నాడో వాడి పట్ల పరమేశ్వరుడికి ప్రీతి కలుగుతుంది. వీడు పాప అన్నీ నాకు చెప్పి చేస్తాడరా అంటాడు. నాకు ఎందరో శిష్యులు ఉండొచ్చు, కానీ గోపాలకృష్ణ గారని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఊపిరి తీసి విడిచిపెట్టేటప్పుడు కూడా నా గురించి తలుచుకుంటుంటాడు. ఆయనకు అంత ప్రీతి నేనంటే. కాబట్టి నా యందు ఆయనకు అంత ప్రీతి కాబట్టి నేనెవరిని స్మరిస్తూ ఉంటాను? అరే పిచ్చి అయిన గోపాలకృష్ణ గారు ఈ పాటికి నన్ను తలుచుకుంటూ ఉంటాడు, గురువు గారు ప్రసంగం మొదలెట్టుంటారని అని నేను గోపాలకృష్ణ గారిని తలుచుకుంటాను. ఆయన నా మీద అంత ప్రీతి ఉన్నవాడు కాబట్టి ఆయన యందు నాకు ప్రీతి ఉంటుందా ఉండదా? ఉంటుంది, సహజం అది. అలాగే ఈశ్వరుడి పట్ల అనన్యమైన ప్రీతితో ఎవరుంటారో వారి పట్ల ఈశ్వరుడు ప్రీతి కలిగి ఉంటాడు. మీరు ఈశ్వరుని అనుగ్రహాన్ని పొందడానికి దానికే పూజ అని పేరు. పూజ అంటే ఏదో ఒక అరగంట సేపో గంట సేపో దేవుడి యొక్క మందిరంలో కూర్చోవడం కాదు. పిహెచ్డి చేయడానికి ఎల్కేజీ ముందు ఎలా చదవాలో అలా జీవితమంతా ఈశ్వరుడికి సమర్పణం చేయడం నేర్చుకోవడానికి పూజా మందిరంలో కూర్చోవాలి. అయితే వచ్చేసింది కదా అండి అని పూజ మానకూడదు. పూజ అనేటటువంటిది ఎప్పుడూ అవసరమే. నేను అన్నీ చదివేసుకున్నాను కదండి, ఇంకా నాకు అక్షరాలతో సంబంధం ఏంటి, నేను అక్షరాలని వదిలిపెట్టేస్తున్నానండి అన్నాను అనుకోండి, ఇక నేను చదివేది ఏముంటుంది? ఎన్ని చదువుకున్నా నాకు ఎప్పుడూ గుర్తుండవలసిన అదే అక్షరాలు మాత్రం నాకు గుర్తుండాలి. అక్షరాలు గుర్తుంటే ఎంత సాహిత్యమైనా చదువుతాను. ఇన్ని చదువుకున్న వాడిని ఇంకా నాకు అక్షరాలతో సంబంధం ఏంటండి అంటే ఇక నేను చదివేది ఏమీ ఉండదు. ఇక ఎన్ని జరిగినా అక్షరాల్లోనే ఉంటాయి. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీనస్యత్వర సమహేశ్వర అంటుంది ఉపనిషత్తు. కాబట్టి భగవంతునికి నివేదన చేసి అనుభవించడమే ప్రసాదముతో కూడినటువంటి బుద్ధి. అటువంటి జీవితాన్ని పొంది ఉండడం ద్వారా నేను ఈశ్వరుణ్ణి చేరాలి అన్న ఆలోచన మొట్టమొదట కల్పించడానికి ఉత్ అంటారంటే ఇలా తల పైకెత్తడం, ఉత్కంఠ ఇలా పైకెత్తి చూడటం. ఓ సర్వేశ్వరుణ్ణి చేరాలి నేను, అదిగో అక్కడ ఉన్నాడు కొండ మీద. అక్కడ ఉన్న ఈశ్వరుణ్ణి చేరడానికి నా ప్రస్థానం ప్రారంభం కావాలి, నేను నడవాలి, నేను పైకెక్కాలి. ఈ పైకెక్కడానికి మీరు బస్సులో ఎక్కారా కాలినడకన ఎక్కారా కాదు, మీరు ఎక్కడంలో తత్వాన్ని విచారం చేశారా, ఇది ప్రధానం. లేకుండా నేను బస్సులో పైకెక్కానండి, నేను కాలినడకన పైకెక్కానండి, ఏమిటి ఉపయోగం? కాలినడకన పైకెక్కినా శక్తి ఈశ్వరుడు ఇచ్చింది, బస్సులో పైకెక్కినా బస్సు టికెట్ కొనుక్కోవడానికి ఇచ్చినటువంటి ఐశ్వర్యం ఈశ్వరుడు ఇచ్చింది. అది కాదు, తత్వం పట్టుకున్నావా? కొండ మీదకి ఎందుకు ఎక్కవలసి వచ్చిందో నువ్వు తెలుసుకున్నావా?
నీ జీవితాన్ని నిరంతరమైనటువంటి భక్తితో ఎలా అనుసంధానం చేసుకోవాలో నువ్వు బాగా అర్థం చేసుకుంటున్నావా? అందుకే మీరు చూడండి, 7 కొండలు ఎక్కుతారు. 7 కొండల మీద ఆయన ఉండడం వెనక ఒక రహస్యం ఉంటుంది. ఏం 5 కొండల మీద ఉండకూడదా, 1 కొండ మీద ఉండకూడదా, 3 కొండల మీద ఉండకూడదా? సప్తగిరీశుడు అని పేరు ఆయన. 7 కొండలు ఎక్కువ ఎంకన్నకు మొక్కు అంటారు మామూలుగా సాధారణమైనటువంటి జనం. ఏమి 7 కొండలే ఎందుకు ఉండాలి అంటే, మనకి సాధనా ప్రక్రియ ఎందు 7 అంగములు దాటిపోతే 8వ అంగములకు సమాధి అని పేరు. అష్టాంగ యోగమునందు 8వ అంగం సమాధి. సమాధి అంటే ఏదో చనిపోయిన తర్వాత కట్టేది అని మీరు అనుకోకండి. సమాధి అంటే భగవంతుని యందు పరమభక్తితో లోపల ఈశ్వరుణ్ణి అనుభవిస్తూ పైకింక కదలిక లేకుండా ధ్యానమునందు నిలబడగలిగినటువంటి స్థితి. ఆ స్థితికి వెళ్ళిన వాడు ఏం పొందుతాడు? ఆనందమే పొందుతాడు. ఆనందమే జీవన లక్ష్యము. ఆ ఆనందము పైన ఉండదు. ఇది చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. పైన ఏ వస్తువులోంచైనా ఉద్భుతమయ్యేటటువంటి దానికి సుఖము అని పేరు. లోపల నుంచి ఉద్భుతమై ఎంతసేపు అనుభవించినా తనివి తీరని మీ స్వరూపమునకు ఆనందము అని పేరు. ఏదైనా ఒక వస్తువులోంచి వస్తోందనుకోండి, దానికి సుఖం అంటారు. నాకు వంకాయ కూర అల్లం పెట్టి వండితే చాలా ఇష్టం అండి అన్నాను. మీరు వెంటనే రేపు నేను భోజనం చేసేటప్పుడు, అంటే నాకు ఏదో ఇష్టం అని కాదు, ఒక ఉదాహరణకి చెప్తున్నాను, వంకాయ కూర అల్లంతో వండి నాకు తెచ్చి పెట్టారనుకోండి, ఓ చాలా బాగుందండి, అల్లంతో వంకాయ కూర వండారా అని నేను తిన్నాను. చాలా సంతోషం, సుఖం ఉద్భుతమైంది. 2వ మాట వేశారు, మళ్ళీ తిన్నాను. 3వ మాట వేశారు, ఏమంటారు? ఓ ఇంకొద్దండి. మరి నిన్న ఉపన్యాసంలో చెప్పావు కదయా, నీకోసమే కిలో వంకాయలు ఉండవు, తిను. మళ్ళీ వేశారనుకోండి, నాకు వాంతి అవుతుంది. సుఖము వస్తువులోంచి ఒక పైన ఉన్న ఒక వస్తువు వలన ఉద్భుతమై కాసేపటికి బా అని చిరాకు వస్తుంది. ఏమి సుఖం? ఆ సుఖం అనిపిస్తుంది. అంటే నిరంతరము అనుభవించడం మీకు ఇహ సాధ్యం కాదు. పైగా మీరు అలా అనుభవించే ప్రయత్నం చెయ్యడంలో దాని వెనక నీడలాగే దుఃఖం ఉంటుంది. వేసవి కాలంలో ఏసీలో ఉండడం చాలా బాగుంటుంది, కానీ కరెంటు పోయిందనుకోండి దాని పక్కనే దుఃఖం సిద్ధంగా ఉంటుంది. కాబట్టి పైనుంచి వచ్చేటటువంటి సుఖములన్నీ పరిమితమైనవి, లోపల నుంచి ఉద్భుతమయ్యే ఆనందము అనంతమైనది. ధ్యానంలో మీరు పరమేశ్వరుడితో కలిసి ఇక్కడ అనుభవించేటటువంటి ఆనందం ఏదుంటుందో ఆ ఆనందము ఎన్ని సంవత్సరములు అనుభవించండి, ఆ ఆనందముగా మీరు నిలబడండి, దానికి ఎడతెరిపి ఉండదు. ఎంత ఆనందము! అదిగో అది మన స్వరూపం. అసలు ఆ ఆనందము నీ స్వరూపము అని చెప్పడానికి ఆయన ఆనంద నిలయము నందు ఉంటాడు. ఆ విమానమునకు ఆనంద నిలయము అని పేరు. ఒక పెద్ద పెద్ద దేవాలయానికి విమానము అని ఉంటుందంటే ఆలయం ఉండి అంతరాలయం మీద ఉండే గోపురం ఉంటుంది, దానికి విమానం అని పేరు. ఆ విమానానికి ఏ పేరు ఉంటుందో ఆ పేరు వలన మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారో మీరు తెలుసుకోవాలి. పెద్ద పెద్ద దేవాలయానికి వెడితే ఈ విమానమునకు పేరేమి అని అడగాలి. శ్రీరంగం వెళ్ళారనుకోండి, ప్రణవాకార విమానము అంటారు. కాంచీపురం వెళ్ళి వరదరాజస్వామి గుడికి వెళ్ళారనుకోండి, అక్కడికి వెళితే పుణ్యకోటి విమానము అంటారు. అసలు వరదరాజస్వామి వారి విమానం కనపడదు, మీరు దూరంగా ఉన్నటువంటి ఒక కొండ మీద నిలబడి చూస్తేనే కనపడుతుంది విమానం. అది కానీ కనపడింది అనుకోండి, 1,000,000 జన్మలు పుణ్యం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యాన్ని మీ ఖాతాలో వేస్తారు. కాబట్టి అది పుణ్యకోటి విమానం. కాంచీపురంలోని ఏకాంబరేశ్వరుడి గుడికి వెళ్ళి విమానాన్ని చూశారనుకోండి, అది రుద్రకోటి విమానం. మీలో ఉన్న అంతఃశత్రువులను దునుమాడి మీకు ధర్మం మీద అనురక్తి కల్పిస్తుంది. ఏకాంబరేశ్వరుడి విమానానికి రుద్రకోటి విమానము అని పేరు. తిరుమల వచ్చి వెంకటేశ్వరుడి విమానాన్ని చూశారనుకోండి, ఆనంద నిలయము అని పేరు. అంటే అసలు మన యొక్క సహజమైన స్వరూపమేదో ఆ స్వరూపమును మీకు అనుభవముగా అందించగలిగినటువంటి అధికారము కలిగినటువంటి వాడు లోపలున్నాడు. అందుకే లోపల ఉన్నవాడు శివుడా, లోపల ఉన్నవాడు సుబ్రహ్మణ్యుడా, లోపల ఉన్నవాడు అమ్మవారా, ఈ ప్రశ్నలు ఎవరు అడుగుతారంటే
జ్ఞానము లేనివాడు, ఆత్మతత్వం ఎరుగనివాడు, శాస్త్ర ప్రవేశము లేనివాడు, బ్రహ్మమును గూర్చి సరి అయినటువంటి అవగాహన లేనివాడు, లోపల ఉన్నవాడు శివుడు కాదు, లోపల ఉన్నవాడు సుబ్రహ్మణ్యుడు కాడు, లోపల ఉన్నవాడు అమ్మవారు కాదు, ఈ పిచ్చి పిచ్చి మాటలన్నీ ఎవరు మాట్లాడతారంటే అసలు పరబ్రహ్మము గురించి ఏమీ తెలియని వాళ్ళు మాట్లాడతారు. పరమాచార్య స్వామి మహానుభావుడు, నడిచే దేవుడిని పేర్గాంచిన వాడు. అటువంటి పరమాచార్య వెంకటాచలంలో స్వామిని దర్శనం చేసి బయటికి వస్తే అక్కడ ఉన్న విలేకరులు అడిగారు, లోపల ఉన్నటువంటి స్వామి ఏ రూపమునకు చెందినవాడు అని అడిగారు. ఆయన అన్నారు, ఆయన పరబ్రహ్మము. పరబ్రహ్మము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మీరు భక్తితో ఎలా చూస్తే మీకు అలా కనపడతాడు. నేను పరమశివ భక్తుణ్ణి అనుకోండి, నేను వెంకటేశ్వరుడికి ముందుకు వెళ్ళి నిలబడితే నాకు పరమశివ స్వరూపంగానే కనపడతాడు. నేను సభాముఖంగా చెప్పడం ఇష్టం లేదు నాకు, కానీ మీతో ఒక యథార్థం చెప్తున్నాను. నేను ఒకానొక సమయంలో వెంకటాచలంలో అభిషేకం చూస్తున్నాను. నాకు 5 ముఖాలతో ఉన్నటువంటి పరమేశ్వరుడు కనబడ్డాడు. కనబడితే నేను కళ్ళు నులుముకుని ఎన్నో మాటలు, ఇదేమిటి వెంకటేశ్వరుడు అభిషేకం కదా, నాకు 5 ముఖాలతో ఉన్నటువంటి ఎక్కడో కాఠ్మండూలో ఉన్న యజమాన లింగంలా కనపడుతున్నాడు ఏమిటినా అని నేను నా భార్యను అడిగాను, నీకేమిటి కనపడుతోంది అని అడిగాను. అడిగితే చాలా ఆశ్చర్యకరంగా అదండి, నాకు శివస్వరూపం కనపడుతోంది అని. అందుకే మీరు ఏ రూపంగా భగవంతుణ్ణి ఆరాధిస్తారో ఆ రూపంగా ఆయన మీకు గోచరం అవుతాడు తప్ప నేనిది కాదని ఆయన ఏమండవు. ఆ మాట ఎవరంటారంటే తెలిసి తెలియని వాళ్ళు అంటారు. అందుకే వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్ళని వాళ్ళు ఉండరు లోకంలో, అందరూ వెళతారు. కొందరికి ఆయన అమ్మవారిగా కనపడ్డారు. ఒకానొక మహానుభావుడు వెంకటేశ్వర స్వరూపం గురించి ఎంతో తెలుసున్న వ్యక్తి, ఒక చిత్రకారుడు, ఆయన వెంకటేశ్వర స్వామి వారి మూర్తిని గీయబోతే అమ్మవారు వచ్చింది, అందులో వచ్చి అచ్చు అమ్మవారి స్వరూపంలా కనపడతాడు. ఒక్కొక్కసారి శుక్రవారం నాడు అభిషేకం చేసుకోవడం, బ్రహ్మాండమైన కిరీటం పెట్టుకోవడం, ఆనంద నిలయ విమానాల నిండా సింహాలు ఉండడం, బాలాజీ బాలా అన్న పేరు, బాలా త్రిపుర సుందరి అమ్మవారిది బాలాస్వరూపం, బాలాజీ అన్న పేరు ఉండడంతో ఆయన అమ్మవారిగా ఉంటాడు. స్వామి అన్న మాట ఒక్క సుబ్రహ్మణ్యుడికి తప్ప ఇంకా ఎవ్వరికీ చల్లదు. ఒక్క సుబ్రహ్మణ్యుడికి మాత్రమే అమరకోశంలో స్వామి అన్న పేరు, ఇంకా ఎవ్వరికీ స్వామి ఉండదు. వెంకటేశ్వర స్వామి అంటున్నామంటే కౌమారమతాన్ని తీసుకుని సుబ్రహ్మణ్యుడిని ఆరాధించే వారికి ఆయన సుబ్రహ్మణ్యుడిగా కనపడతాడు. నీకు కనపడకపోతే నీ కర్మ, అంతేకాని పరమభక్తులైన వారికి కనపడితే అది కాదనడానికి నువ్వెవరు? అది పరమాత్మ స్వరూపం, అది ఎవరిని ఎలా అనుగ్రహించాలో అలా అనుగ్రహిస్తుంది. అందుకే వెంకటాచల పర్వతం శ్రీచక్ర స్వరూపంగా ఉంటుంది. అందుకే గొప్ప దేవీ ఉపాసకుడు అనుకోండి, అమ్మవారి ఉపాసకులు అనుకోండి, పైకెక్కి ఆయన్ని చూస్తే ఆయన సాక్షాత్తుగా పరదేవతా స్వరూపం నిలబడితే ఎంత అలంకారంతో ఎంత సోయగంగా ఉంటుందో అలా అమ్మవారిలా కొంతమందికి కనపడతాడు. మహానుభావుడు, నేనేదో మామూలు పాట చెప్తున్నాను అని మీరు అనుకోకండి. అందుకే పరవశించి పాడుకున్నాడు ఘంటసాల గారు. శివరూపమీవంచు నమ్ముదురు కొందరు, విష్ణురూపుడవంచు అందురింకొందరు, ఆదిశక్తివటంచు అందురింకొందరు, 3 మూర్తుల రూపు ముచ్చటగా వెలసిన తిరువెంకటాధీశ వెంకటేశ అంటూ ఆయన 3 మూర్తుల రూపు ముచ్చటగా వెలసిన సృష్టికర్తగా, స్థితికర్తగా, ప్రళయకర్తగా 3గా భాషించే ఒకే పరమేశ్వరుడు అక్కడ వెంకటేశ్వరుడుగా పరబ్రహ్మమై నిలబడి ఉన్నాడు. కాబట్టి మీరు ఏ రూపాన్ని ఆరాధన చేస్తారో, ఏ రూపాన్ని ఆరాధన చేస్తారో అని నేను అన్నప్పుడు వేదప్రోక్తమైనటువంటి రూపములను మాత్రమే నేను స్పృశిస్తున్నాను అని మీరు గమనించాలి. వేదప్రోక్తము కాని రూపముల గురించి నేను మాట్లాడటం లేదు. వేదము చేత కీర్తింపబడినవి, లఘుగాయత్రి వేదము చేత చెప్పబడినవి ఉన్నాయో అటువంటి రూపాల్ని మీరు వేటిని పట్టుకుంటారో ఆ రూపంగానే మీకు ఆయన అక్కడ సాక్షాత్కరించి అనుగ్రహిస్తాడు. నేను మొన్నటి రోజున మీతో మనవి చేశాను,
పరమేశ్వరుడు చెయ్యలేనిది ఏమిటంటే ఆయన అన్ని రూపాలను ఆయన స్వీకరిస్తాడు. ఆయన తండ్రి, ఆయన తల్లి, ఆయన భర్త, ఆయన బంధువు, ఆయన ద్రవ్యము, ఆయన సమస్తము, ఆయన కానిదేం లేదు లోకంలో. ఆయన అన్ని అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్తున్నాం. అంతటా ఆయన నిండి నిబిడీకృతమయ్యాడు. అటువంటి పరమాత్మ ఏ రూపంగా మీరు ఈశ్వరుణ్ణి కొలిచారో ఆ రూపంగా మిమ్మల్ని అనుగ్రహించడంలో పెద్ద వింత ఎందుకుంటుంది? అందుకని అలా కనపడగలడు. ఈ తత్వాన్ని మీరు తెలుసుకుని మీరు ఆనందమును పొందడానికి హేతువు అదిగో ఆ ఆనంద నిలయ విమానమునందు ఆయన ఉండడం. ఆయన ఉన్నటువంటి పర్వతం ఉన్నదే దానికి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరు. కానీ అది మాత్రం 4 యుగాలలోనూ ఉంది ఆ పర్వతం. ఆయన 4 యుగాలలోనూ ఒక్కొక్క పేరుతో పిలవబడి ఆయన ఎప్పుడూ ఉన్నాడు. నిన్ననే మీతో మనవి చేశా. కృతేతు నారసింహో భూహు త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీవేంకటనాయక నామాని యుగభేదేన. ఏదైనా పేరు అనేటటువంటిది యుగాన్ని బట్టి మారిందేమో కానీ ఆయన మాత్రం అన్ని యుగాల్లోనూ ఎప్పుడు భూత భవిష్యత్ వర్తమాన కాలముల ఎందు ఆయన అలాగే ఉంటాడు. సత్యమయి పరబ్రహ్మమయి ఆయన అలాగే నిలబడి ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడో ఆ కొండ కూడా అన్ని యుగాల్లోనూ అలాగే ఉంది. దానికి కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలంతు కలౌ శ్రీవేంకటాచలం నామాని యుగభేదేన శైలాస్తాస్య భవంతి. అది 4 యుగముల యందు ఆ కొండ ఉంది. ఆ కొండకి పేర్లు మాత్రం ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరుతో పిలవబడింది. అలా పిలవబడింది అంటే ఆ యుగంలో ఒక్కొక్క కారణం చేత ఒక్కొక్క పేరుతో ఆ పర్వతం పిలవబడింది. కానీ ఆ పర్వతం మాత్రం అసలు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆనందాద్రి, క్రీడాద్రి. దాని మీద ఆయన ఆడుకుంటాడు లక్ష్మీదేవితో. అది ఆ పర్వతం యొక్క గొప్పతనం. అందుకే కృతే వృషాద్రిం వక్ష్యంతి. దాన్ని కృతయుగంలో వృషాచలము అని పిలిచారు. కృతయుగంలో ఆ పర్వత శిఖరం మీద వృషభాసురుడు అనబడేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆయన రాక్షసుడే కానీ గొప్ప నరసింహ భక్తుడు. ఆయన నృసింహశాల గ్రామాన్ని పెట్టుకుని నిరంతరోపాసన చేస్తుండేవాడు. ఆ రాక్షసులది ఉగ్రపూజ కాబట్టి ఆయన తన తల నరికి సమర్పణం చేస్తుండేవాడు. మళ్ళీ తల మొలుస్తుంది. ఇలా కొన్ని 100 సంవత్సరములు ఉపాసన చేశారు. ఉపాసన చేస్తే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. స్థితికారుడు అంటారు. పరబ్రహ్మము విష్ణువుగా వస్తుంది. లోకము యొక్క మర్యాద నిలబెట్టడానికి వస్తుంది విష్ణువు. అందుకే అవతారములు విష్ణువు స్వీకరిస్తాడు, అమ్మవారు స్వీకరిస్తుంది. పరమశివుడు అవతార స్వీకారం చేయడానికి. కాబట్టి వెంటనే నరసింహశాల గ్రామంలోంచి శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించి దర్శనమిచ్చారు. ఇచ్చి ఇంత కష్టపడి ప్రతిరోజు నన్ను పూజ చేస్తున్నావు, ఇంత శక్తివంతుడవు, కానీ లోకాలని బాధపెడుతున్నావు, నీకేం కావాలని అడిగారు. భక్తితో ఆరాధించిన వాడు ఎవరైనా ఈశ్వరుడు ప్రత్యక్షమై వరం తీసుకోమంటాడు. రాక్షస బుద్ధి అంటే ఎలా ఉంటుందో చూడండి. అదే సాత్వికమైన బుద్ధి కలిగిన వాడైతే ఈశ్వర నేను మళ్ళీ పుట్టకుండా నీలో కలిసిపోవాలంటాడు. ఆయన అన్నాడు కేశవానంత గోవింద శ్రీనివాస సురోత్తమ నచ మోక్షం నచ స్వర్గం పారమీష్ట్యపదం హరి యుద్ధ భిక్షాంచ దేహిమే. ఆయనకేం భగవంతుడి గురించి తెలియదనుకుంటున్నారా మీరు? ఆయన వేసిన మాటలు చూడండి. కేశవానంత గోవింద, కేశవ అనంత గోవింద శ్రీనివాస సురోత్తమ దేవతలలో గొప్పవాడా అని పిలిచి నచ మోక్షం నాకేం మోక్షం అక్కర్లేదు, నచ స్వర్గం నాకు స్వర్గము అక్కర్లేదు, పారమేష్ట్యపదం హరే నాకేమైనా బ్రహ్మ పదవి కావాలనుకుంటున్నావా అది అక్కర్లేదు, నాకేం కావాలో తెలుసా? ఇన్నాళ్ళకి నాతో సమానంగా యుద్ధం చేయగలిగినంత బలమున్నవాడికి దొరికావు కాబట్టి యుద్ధ భిక్షాంచ దేహిమి నాతో యుద్ధం చేయవయా. అదే ఏదో మన వాళ్ళు సామెత చెప్తుంటారు, ఎవరికో అనుగ్రహించి కామధేనువునిస్తే పొలం దున్నుకున్నట్టు. కామధేనువునిస్తే పొలం దున్నుకోడండి, దానికో నమస్కారం చేస్తే అన్ని ఇస్తుంది, దాంతో కాడి కట్టి పొలం దున్నుకోవడం ఏమిటి? కాశీ వెళ్ళి కొబ్బరికాయలు ఇచ్చాడంటుంటారు మన వాళ్ళు. అలా భగవంతుడు కనపడితే ఏది అడగాలో తెలియకుండా ఏదో అర్థం లేని రజోగుణ తమోగుణ ప్రకోపంతో కూడుకున్నటువంటి కోరికలు కోరగలిగినటువంటి మనఃప్రచోదనం కలిగినటువంటి ఉపాధులకే రాక్షస ఉపాధులని పేరు.
కాబట్టి ఆయన అన్నాడు యుద్ధ భిక్షాంచదేహిమి, నేను నీతో యుద్ధం చేస్తాను. ఆయన అన్నాడు అది పెద్ద ముచ్చట, సరే రా అన్నాడు. కొంతసేపు యుద్ధం జరిగింది. చాలా అలిసిపోయావా, అయిపోయిందా, నీ ఒంట్లో ఓపికంతా నశించిపోయిందా, ఇదిగో ఇప్పుడు నీ కుత్తుక కత్తిరించడానికి సుదర్శనాన్ని విడిచిపెడుతున్నాను. చాలా తమాషాగా ఆయన అన్నాడు, ఈశ్వర, ఈ పర్వతం మీద మిమ్మల్ని ఉపాసన చేశాను, ఈ పర్వతం మీద మీతో యుద్ధం చేశాను, ఈ పర్వతం మీద మీ సుదర్శన చక్ర ధారల చేత మరణిస్తున్నాను. కాబట్టి నాదొక్క కోరిక ఉంది, ఏమిటంటే నాకు వరం ఇవ్వండి. శైలో మధబిదో స్థితి, నా పేరు మీద ఈ కొండ ఉండాలి. ఎవరైనా ఎప్పుడైనా ఎన్ని యుగాల తర్వాతైనా ఈ కొండ ఇలాగే ఉంటుంది. కాబట్టి కృతయుగంలో దీనికి వృషాచలము అని పేరెందుకు వచ్చింది అంటే, అదిగో పూర్వకాలంలో వృషాసురుడు అనబడేటటువంటి రాక్షసుడు ఉండేవాడు. వాడు శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేశాడు. యుద్ధం చేసి ఆయన చేతిలో చచ్చిపోయాడని చెప్పుకోవాలి. అందుకని ఈ కొండకి వృషాచలము అని పేరు ఇవ్వండి. ఏమని పెద్ద విశేషమా? పరమేశ్వరుడు దాన్ని ఎందుకు అనుగ్రహించాడు? తప్పకుండా అలాగే అనుగ్రహిస్తాడు. దీనికి వృషాచలము అని పేరు. కృతయుగంలో రాక్షసుడైన ఆయన పేరు మీద ఆ పర్వతం కృతయుగంలో వృషాచలము అని పిలబడింది. అదే పర్వతం త్రేతాయుగంలోకి వచ్చేటప్పటికి త్రేతాయాం అంజనాచలం, అంజనాచలము, అంజనాద్రి అన్న పేరుతో పిలువబడింది. అచలము అంటే కొండ, అద్రి అంటే కొండ. అంజన అచలము, అంజన అద్రి, మీరు ఎలా పిలిచినా అంతే, అర్థం అదే అవుతుంది. అంజనాద్రి అని పేరు. ఇందువల్ల అంజనాద్రి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తికి సమస్త కార్యముల యందు సహకరించడానికి మహాతేజో విరాజితుడైనటువంటి మహానుభావుడు, నవవ్యాకరణ పండితుడు, బుద్ధిమతాం వరిష్టం, నిత్య బ్రహ్మచారి, చిరంజీవి, భవిష్యత్ బ్రహ్మ, రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం, సీతారాములనబడేటటువంటి ఇద్దరినీ కలిపి రామాయణంలో మహోత్కృష్టమైనటువంటి పాత్ర పోషించిన వారు. ఎవరి పేరు చెప్తే చచ్చిపోయే వాళ్ళు కూడా బ్రతుకుతారో, ఏ మహానుభావుడి పేరు చెప్పుకున్నంత మాత్రం చేత బుద్ధిర్ యశో బలం నిర్భయత్వ మరోగత అజాడ్యం వక్పుటత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్, బుద్ధి కలిగి జాడ్యం విడిచిపెడుతుందో, ఉత్సాహం కలుగుతుందో, పౌరుషం ప్రకాశిస్తుందో, ఏ మహానుభావుడు సీతమ్మ తల్లి మనశ్శాంతికి కారకుడో, ఏ మహానుభావుడు రామచంద్రమూర్తికి శుభవార్త వినిపించాడో, ఏ మహానుభావుడు కొన్ని కోట్ల వానరములు మళ్ళీ బ్రతకడానికి కారణమయ్యాడో, ఏ మహానుభావుడు రామలక్ష్మణులు యుద్ధభూమిలో బ్రహ్మాస్త్ర బంధనం చేత పడిపోతే సంజీవనీ పర్వతాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఉత్సాహంతో వాళ్ళు పైకి లేచేటట్టు చెయ్యగలిగాడో, అన్ని శక్తులు ఉన్న వినయంతో ఏ మహానుభావుడు రామచంద్రమూర్తి పాదార విందముల దగ్గర కూర్చొని నిరంతరము సేవిస్తుంటారో, అటువంటి మహాపురుషుడైనటువంటి హనుమ ఆవిర్భవించాలి. దానికి తగినటువంటి ప్రదేశం దొరకాలి. అందుకని పరమేశ్వరుడు అటువంటి ఆంజనేయ స్వామి అంజనాగర్భ సంభూతుడు, అంజన అనబడేటటువంటి వానర స్త్రీ యందు జన్మించారు ఆయన. కాబట్టి ఆమె వెంకటాచల పర్వతం మీద ఉంటే అక్కడ హనుమని కనాలి అని నిర్ణయం చేసి ఆమెని అక్కడ ఉండి తపస్సు చేయమన్నారు. అంజనాదేవి అక్కడ హనుమని కన్నారు. కాబట్టి తస్మాత్ అంజన శైలోయం లోకే విఖ్యాత కీర్తిమాన్, అక్కడ ఆంజనేయ స్వామి జన్మించారు. కాబట్టి ఆ క్షేత్రమునకు అంజనాచలము, అంజనాద్రి అని పేరు వచ్చింది. మీరు ఇప్పటికీ మీలో ఎంతమంది చూశారో నాకు తెలియదు. వెంకటాచలం వెళ్ళినప్పుడు వెంకటాచలం నుంచి పాపనాశనానికి వెళ్ళేటటువంటి దారిలో మధ్యలో మీరు ఆగితే ఎడం చేతి వైపుకి మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కి అవతల వైపుకి దిగిపోతే ఒక గొప్ప హనుమ క్షేత్రం ఉంటుంది. అక్కడ పెద్ద పెద్ద మామిడి చెట్లు, మామిడి పళ్ళు గాలికి నేల రాలిపోయి ఉంటాయి. బ్రహ్మాండమైనటువంటి ఏరు ప్రవహిస్తూ ఉంటుంది. మీకు ఆ పాటి ఈ పాటి ఉపాసన బలమున్న వాళ్ళు ఎవరైనా చెప్తారు అక్కడ హనుమ తిరుగుతూ ఉంటారు అన్నది స్పష్టంగా తెలుస్తుంది. అంత గొప్ప మూర్తి, అంత గొప్ప అర్చకులు అక్కడ హనుమని సేవిస్తూ ఉంటారు. కానీ ఆ మెట్లు ఎక్కి మెట్లు దిగి కొంచెం దూరం నడవాలి. ఈ సభలో ఎంతమంది అక్కడికి వెళ్ళి దర్శనం చేశారో నాకు తెలియదు. మీలో ఎవరైనా అలా వెళ్ళి దర్శనం చేసిన వారు ఉంటే చెయ్యొద్దండి. చాలా సంతోషం, మీలో కొంతమంది అయినా వెళ్ళిన వారు ఉన్నారు. కాబట్టి తస్మాత్ అంజన శైలోయం లోకే విఖ్యాత కీర్తిమాన్, అక్కడ మహానుభావుడైనటువంటి హనుమ జన్మించారు కనుక దానికి అంజనాద్రి అన్న పేరు త్రేతాయుగంలో వచ్చింది.
ద్వాపర యుగంలో ఆ పర్వతానికి శేషాద్రి అని పేరు వచ్చింది. అందుకే ఇప్పటికీ మనం ఈ పేర్లన్నీ పెట్టి పిలుస్తుంటాం. ధాటి శుతే విహకరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజా స్వస్వాధికార మహిమాధికమర్థయంతే అంటూ ఇవన్నీ కూడా ఆయన్ని సేవిస్తుంటాయి. అని ఆ పర్వతాల పేర్లన్నీ వృషాద్రి, వృషభాద్రి, అంజనాద్రి, నారాయణాద్రి, శేషాద్రి, గరుడాద్రి, వెంకటాద్రి ఇవన్నీ చెప్తూ ఉంటాం. అందులో శేషాద్రి ద్వాపర యుగంలో శేషాద్రి అని పిలువబడ్డాయి. కారణం ఏమంటే ఒకానొకప్పుడు వైకుంఠంలో శేషుడు కాపలా కాస్తున్నాడు. శేషుడిది అదో గమ్మత్తైనటువంటి పరిస్థితి. ఆయన పరమభక్తుడు. వెంకటేశ్వర స్వామి వారికి కాదు, శ్రీ మహావిష్ణువుకి ఎంత భక్తుడో పరమేశ్వరుడికి కూడా ఆయన అంతే భక్తుడు శేషుడు. చాలా మందికి తెలియదు. చాలా మంది అనుకుంటారు శేషుడు అంటే ఒక్క విష్ణువుకే భక్తుడు అనుకుంటారు. కాదు, శేషుడు పరమశివుడికి కూడా అంత గొప్ప భక్తుడు. ఉన్నదొక్కటే పదార్థం కదండి, అదే విష్ణువు అదే శివుడి కింద ఉంటుంది. రెండు పదార్థాలు ఏమి ఉండవు లోకంలో. ఉన్నదొక్కటే పరబ్రహ్మము. అది ఆయా సమయాల్ని బట్టి ఆ రూపాలతో ప్రకాశిస్తూ ఉంటుంది అంతే. కాబట్టి అసలు యథార్థంగా మాట్లాడితే అది శేషుడే వచ్చి పడుకున్నాడు అక్కడ. అందుకే పృచ్ఛభాగం మీద తోక మీద శ్రీశైలంలో మల్లికార్జునుడు ఉంటాడు, నడుము మీద కాళహస్తీశ్వరుడు ఉంటాడు, మణిగా వెంకటాచల పర్వతం మీద ఆనంద నిలయం ఉంటుంది. ఆ మణిలో వెంకటేశ్వరుడు ఉంటారు. ఇప్పుడు లేదు కానీ ఒకప్పుడు తిరుమల వెళ్ళినటువంటి యాత్రికులకి మహాద్వారం ఎదురుగుండా మెట్లు ఉండి మెట్ల మీద విజయ బ్యాంక్ కౌంటర్స్ ఉండేవి. ఆ కౌంటర్స్ పక్కనే చిన్న ఎగ్జిబిషన్ హాల్ ఉండేది, మ్యూజియం. అందులోకి వెడితే ఏరియల్ వ్యూ ఆఫ్ ది 7 హిల్స్ అని చెప్పి ఒక ఫోటో ఉండేది. మీరు ఆ పర్వత శ్రేణులను చూస్తే ఒక పాము చుట్టలు చుట్టుకొని పడుకుంటే ఎలా ఉంటుందో మీకు అలా కనపడినటువంటి ఫోటో ఒకటి ఉండేది. ఇప్పుడు ఎక్కడ పెట్టారో ఆ ఫోటోలు అవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఇవాళ ఉన్నట్టు రేపు ఉండట్లేదు. రకరకాలుగా మారిపోతోంది ఆ కొండ మీద పరిస్థితి. కాబట్టి ఎక్కడ ఉన్నదో ఇప్పుడైతే నాకు తెలియదు. కానీ అప్పుడు నేను వెంకటాచలం వెళ్ళిన రోజుల్లో చాలా పర్యాయములు నేను ఆ ఫోటోను చూసి సంతోషిస్తుండేవాడిని. కాబట్టి ఆ శేషుడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుని నిరంతరము సేవిస్తూ ఉంటాడు. అలా నిరంతరము సేవించేటటువంటి లక్షణము ఉన్నటువంటి శేషుడికి కించిత్ అహంకారం కూడా కలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే ఎంతటి వాడికి ఎప్పుడప్పుడు నా అంతటి వాడిని నేనే. ఏ అహంకారమో నాకు లేదండి అనో అహంకారం. అదో విచిత్రంగా ఉంటుంది లోకంలో. నాకు ఏ అహంకారం లేదండి అంటాడు, అందుకు అహంకారం. అసలు నిజంగా అహంకారం లేదన్నవాడు అహంకారం లేదని చెప్పుకోక్కర్లేదు. అహంకారం లేదని చెప్పుకోవడం ఏంటి? అదే చాలా విచిత్రంగా ఉంటుంది. ఏదో పోస్ట్ మాస్టర్ నేను ఆనెస్ట్ అండి అని చెప్పినట్టు ఉంటుంది. పోస్ట్ మాస్టర్ ఆనెస్ట్ కాకపోతే ఆయనకి ఇచ్చేవాడు ఎవరు? కమర్షియల్ ట్యాక్సెస్ లో ఎవరైనా సిటిఓ గారు నేను ఆనెస్ట్ అండి అని చెప్తే మనం చాలా గొప్ప విషయం ఏమండి అని చెప్పాలి. పోస్ట్ మాస్టర్ ఆనెస్ట్కి విచిత్రం ఏముంది? ఎలిమెంటరీ స్కూల్ మాస్టరు పోస్ట్ మాస్టరు ఆనెస్ట్ గా ఉండడం కన్నా మార్గం ఏమి ఉండదు. వాళ్ళు కూడా ఆనెస్ట్ కాకుండా అయిపోయే మార్గాలు వచ్చేస్తే కలియుగాంతం అయిపోవడానికి ధర్మం 4వ కాలు కూడా ఊడిపోయిందని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి శేషశైలము అంటే శేషుడు నిరంతరము వెంకటాచలము ఆ వైకుంఠమునందు ఈశ్వరుణ్ణి సేవిస్తూ ఉంటాడే. ఆయనకి అప్పుడప్పుడు అహంకారం వస్తుంది, అదో విచిత్రం. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఒకసారి ముఖ్య ప్రాణుడు అంటారు. వాయువుకి ముఖ్య ప్రాణుడు అని ఒక పేరు. ఇక్కడ కాదు కానీ మీరు కన్నడ దేశం వెళితే ఆ కన్నడ ప్రత్యేకించి కన్నడ దేశంలోనే ఆ పేరు ఎక్కువగా పిలుస్తారు. వాయువుకి దేవాలయం ఉంటుంది అక్కడ. వాయువుకి దేవాలయం ఉంటుంది. వాయుదేవుడికి ముఖ్య ప్రాణి దేవాలయము అని ఉంటుంది అక్కడ. ముఖ్య ప్రాణి దేవాలయం అంటే ఎవరంటని అడుగుతుండేవారు. నేను చాలా మంది నా అంత్యవాసులతో కలిసి ఆ క్షేత్రాలు దర్శించడానికి వెళ్ళిన రోజుల్లో గురువుగారు ముఖ్య ప్రాణి దేవాలయం అంటే ఎవరండి అంటుండేవారు. ముఖ్య ప్రాణుడు అన్న పేరు వాయువు. ఎందుకంటే వాల్మీకి మహర్షి రామాయణం ఉత్తరకాండలో ఒక మాట చెప్తారు, వాయు ప్రాణ సుఖం వాయు వాయునాసం పరిత్యక్తం న సుఖం వితతే జగత్. అసలు వాయువే సుఖం. ఎందుకో తెలుసా అండి? ఊపిరి లోపలికెళ్ళి పైకి వస్తుంది అనుకోండి, అన్ని సుఖాలకి అదే అలవాటు. ఊపిరి అందట్లేదు అనుకోండి, ఎగ ఊపిరి అంటారు. లేకపోతే తీసిన ఊపిరి బయటకు వెళ్ళట్లేదు అనుకోండి, దిగ ఊపిరి అంటారు. అప్పుడు మీరు వాడికి పట్టుకొచ్చి యాపిల్ పండు ఇచ్చేవారు కాదు, పాయసం ఇచ్చేవారు కాదు, ముందు ఊపిరి ఇవ్వాలి. కాబట్టి ఊపిరియే సుఖము, ఊపిరియే సంతోషం, వాయువే సుఖము. వాయువు సుఖంగా ఉంటే, వాయువు తగిలితే వీడు అరగంట సరిగ్గా చెప్తాడు. లేకపోతే చెమట్లు ఎక్కువ పట్టే దాని మీద పురుగులు అంటుకున్నాయని ఉత్తరం దుడుకుని దిగడిపోతాడేమో అని కదా ఫ్యాన్. వాయు ప్రాణ సుఖం వాయు.
సుఖమే వాయువు, ఆ వాయువు ఒక్కటి లేదనుకోండి సుఖమే ఉంటుంది. కాబట్టి అసలు ఇంకా చిత్రం ఏమిటంటే తమాషా, అశరీర, వాయువుకి శరీరం ఉండదు, అందుకే అంతటా వ్యాపించి ఉంటాడు ఆయన. కానీ ఆయన చిత్రం ఏమిటంటే ఆయన శరీరము లేకుండా శరీరములన్నింటినీ నిలబెడతాడు, శరీరములన్నీ వంగేట్టు చేస్తాడు. ఆయన లోపలికి వెళ్ళి పైకొచ్చినంత కాలం ఏమవుతుందంటే ఎక్కడ పడితే అక్కడ వంగుతుంది శరీరం. ఇలా అంటే వేళ్ళు వంగుతాయి, ఇలా అంటే ఇక్కడ వంగుతుంది, ఇలా అంటే ఇక్కడ వంగుతుంది, ఇలా అంటే ఇక్కడ పైకి లేస్తుంది, కదులుతుంది. ఆయన లోపల తిరగడం ఆపేశాడు అనుకోండి, వాయు చలనము లోపల ఆగిపోతే, వాల్మీకి రామాయణంలోంచి నేను ప్రస్తావిస్తున్నాను, ఉత్తరాఖండలోంచి. అందుకే ఊపిరి ఆగిపోయిన తరువాత కూడా కొద్దిసేపు లోపల వాయు చలనం ఉంటుంది అని. నేను ఒకసారి చూడటంత కష్టించింది కూడా. ఒకనొక వ్యక్తి ఆ శరీరం వదిలిపెట్టగానే నేను వెళ్ళడం సంభవించింది. ఒక గంట పోయిన తర్వాత క్రీడించాడు, గుర్రు మన చప్పుడు వచ్చి క్రీడిస్తే అందరూ ఆశ్చర్యపోయి బాబాయ్ బతికే ఉన్నారో ఏమిటో అని గబగబా హడావిడి చేస్తే ఏమీ లేదు, చనిపోయే ఉన్నాడు. అప్పటికే డాక్టర్లు చూశారు. అంటే ఎక్కడ ఉండిపోయినటువంటి వాయువు బయటికి వెళ్ళింది, లోపల ఉన్న వాయువు యొక్క కదలికలన్నీ ఆగిపోయి అనుకోండి, కొయ్యబడి కాలట్టుకుని పైకి లేపితే తలకాయ వరకు లేచిపోతుంది. కట్టె ఎలా అయిపోతుందో ఒక కర్ర ఈ చివర పట్టుకుని పైకి లేపితే కర్ర అంతా లేచినట్టు, కాలట్టుకు పైకి లేపితే శరీరం అంతా పైకి లేచిపోతుంది. వాయు చలనం ఆగితే శరీరములు కాష్టభూతములవుతాయి అని వాల్మీకి మహర్షి రామాయణంలో ప్రతిపాదన చేశారు. కాబట్టి అశరీర శరీరేషు వాయుశ్చరతి పాలయం అన్నారు ఆయన. శరీరము లేకుండా శరీరములలో తిరిగి శరీరములను ఆయన పరిపాలన చేస్తాడు అని. ఇప్పుడు వాయువు అంత గొప్పవాడు, ఆయన ముఖ్య ప్రాణుడు. ఆయన ఎంతో అవసరం ఉంటే తప్ప రాడు, లోకాలన్నింటినీ ఆయన పరిపాలన చేస్తుంటాడు. అసలు యథార్థానికి కర్మ ఫలితాన్ని అనుభవించడం అనేటటువంటి దానికి ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఉపకరణమైన శరీరం నిలబడము పడిపోవడము ఆయనే చేస్తాడు. అందుకే వాయువునే పరబ్రహ్మంగా స్తోత్రం చేస్తుంది వేదం. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అని వాయువే పరబ్రహ్మం అంటు. అటువంటి వాయువు ఒకానొకనాడు వైకుంఠానికి వచ్చాడు. చాలా ముఖ్యంగా నేను శ్రీమన్నారాయణుడిని కలవాలి. అంత ముఖ్యమైన వ్యక్తి వచ్చారు అంటే శ్రీమన్నారాయణుడి దగ్గరికి ప్రవేశపెట్టాలి. తండ్రి దగ్గరికి ఎలా పెడతాడో అలా ఆయన ఉన్న చోటికి లోపలికి నేను పెడతాను. అసలు ఆ మాటకు వస్తే కొడుకు కన్నా నేను గొప్పవాడిని తెలుసా. శేషుడు వాయువు అన్నారు, నువ్వు చాలా అహంకారంతో మాట్లాడుతున్నావు శేషుడా, ఈశ్వరుణ్ణి సేవించుకోవడానికి నీకు అవకాశం ఇచ్చాడు ఆయన, అంత మాత్రం చేత నువ్వు కొడుకు అయిపోతావా. మహారాజు గారి కొడుకుంటాడు యువరాజు, మహారాజులే వెళ్ళి వాళ్ళకి పీచమణిచి మళ్ళీ మన అధికారాన్ని సుప్రతిష్ఠితం చేయరా అన్నారు. యువరాజు అక్కడికి వెళ్ళి యుద్ధం చేశాడు, గెలిచాడు. తండ్రి గారు అన్నారు, అక్కడ పరిస్థితులు చక్కబడే వరకు ఆ ప్రాంతాన్ని నువ్వు పరిపాలిస్తుంటే అక్కడ ఉంటున్నారు. యువరాజు గారు గత 2 ఏళ్ల నుంచి అక్కడే ఉంటున్నారు, తండ్రి దగ్గరికి రాలేదు. పుట్టినప్పటి నుంచి సేవకుడు రాజుగారి దగ్గరే ఉంటున్నాడు, రాజుగారినే సేవిస్తున్నాడు. పుట్టిన తరువాత పెద్దవాడైన తర్వాత 2 ఏళ్ల నుంచి రాజుగారి కొడుకు యువరాజు అక్కడెక్కడో ఉన్నాడు, ఇంకా ఇంటికి రాలేదు. ఇప్పటికే 2 ఏళ్లు దూరంగా ఉన్నాడు కాబట్టి ఆయన కన్నా పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ రాజుగారి దగ్గరే ఉన్నాను కాబట్టి రాజుగారి కొడుకు కన్నా నేనే గొప్ప అంటే చెల్లుతుందా. ఎప్పుడైనా ఆయన బిడ్డలతో సమానం అవ్వగలమేమో కానీ ఆయన బిడ్డలతో తుల్యముగా ఆ స్థితిని పొందలేవు. ఎందుకంటే ఆ తనూజుడు అంటుంది, ఆ శరీరములోంచి వచ్చినటువంటి బిడ్డలు ఎవరున్నారో ఆ బిడ్డల మీద ఉండేటటువంటి ప్రేమ వేరు. పక్కనే ఉన్నా నీ గురించి స్మరించచ్చు మంచిదే, కానీ ఎక్కడో దూరంగా ఉన్నా తండ్రి ప్రేమ యువరాజు మీద ఉంటుంది. ఆ యువరాజు గురించి పూజ చేస్తాడు తండ్రి, వాడు వృద్ధిలోకి రావాలని. తర్వాత కూడా నా సింహాసనం మీద వాడు కూర్చుంటాడని ఆలోచిస్తాడు. నా కొడుక్కి కూడా ఇలాగే సేవ చేసి నువ్వు వృద్ధిలోకి రావాలంటాడు. అంతేకాని కొడుకుతో సమానంగా సేవకుడిని చూడటం కుదరదుగా. అది ఇంకొక మాట చెప్పచ్చేమో కానీ యథార్థంగా చెల్లే విషయం కాదది. కాబట్టి పుత్రాణామధికం హరేహే అంటున్నావే, కొడుకు కన్నా గొప్పవాడిని అంటున్నావే, ఎలా చెల్లుతుంది? అలా మాట్లాడకూడదు. అంటే అహంకారం తగ్గించుకోకపోగా శేషుడు వాయువు మీద మరింత ఉద్ధతితో మీదకొచ్చి నిగ్రహించాడు. లోపల శ్రీమన్నారాయణుడు చూశారు, ఆయనదంతా చాలా చమత్కారం. పరిపాలన చేసేవాడికి పట్టు విడుపు తెలియాలి. అది
చాలా జాగ్రత్తగా ఎవరిని ఎక్కడ ఎలా ఉంచాలో అలా ఉంచి నడపగలిగినటువంటి ప్రజ్ఞ తెలిసి ఉండాలి. నాకు జీఎం రావు అని ఒక ఆయన పర్సనల్ మేనేజ్మెంట్ చేసే రోజుల్లో మాతో మాట అంటుండేవాడు. అన్ ఎఫెక్టివ్ పర్సనల్ మేనేజర్ షుడ్ నో వెన్ టు లాఫ్ అండ్ వెన్ టు కట్ ఏ జోక్ కోటేశ్వరరావు. నాకు ఇప్పటికీ జ్ఞాపకం వస్తే చాలా ఆశ్చర్యంగా, నిజమే, అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్, లవింగ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. రెండు అంతేకాని దాన్ని తీసుకొచ్చి దీంతో కలగాపలగం చేయకూడదు, దీన్ని తీసుకెళ్లి దాంతో కలగాపలగం చేయకూడదు. ఏ స్థానమనందున్నారో ఆ స్థానమనందుండేటటువంటి ధర్మము వేరుగా ఉంటుంది. ధర్మస్వరూపము తెలిసి ఉండాలి. ఆ ధర్మస్వరూపము తెలియకపోతే జీవితంలో అయోమయమైనటువంటి వ్యవస్థ ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు శేషుడికి బుద్ధి చెప్పాలి. ఆయన తానే బయటికి వచ్చారు విష్ణు. ఏమీ తెలియని వారిలా, ఏమి వాయువా శేషుడితో జగడమాడుతున్నావు అన్నారు. అయ్యా, నేను మీతో ముఖ్యమైన పనుండి లోపలికి వద్దాం అనుకున్నాను, ఈ శేషుడు నన్ను లోపలికి రానివ్వట్లేదు, అడ్డుపడుతున్నాడు అన్నారు. ఆయన అన్నారు, శేషుడా, వాయువు మీద తిరగబడుతున్నావే, నువ్వు చాలా బలవంతుడవని కదా నీకు నమ్మకం, బలే జ్ఞానే విరాగీచ అని కదూ అన్నావు. అంత బలమున్నవాడెవరు ఇలా మాటలతో చెప్పడాయా, తన బలాన్ని నిరూపించుకుంటాడు. వాయువు బలవంతుడో నువ్వు బలవంతుడవో 33 కోట్ల మంది దేవతలు చూసి నిర్ణయం చేస్తారు. భయపడతావెందుకు బలమున్నవాడివైతే? నీ 1000 పడగలతో మేరు పర్వతానికి పుత్రుడైనటువంటి శేషాచలము, ఆనందాద్రి, క్రీడాద్రి, నా కొండ, నేను లక్ష్మీదేవితో కలిసి విహరించేటటువంటి పర్వత శిఖరాన్ని చుట్టుకుని 1000 పడగలతోటి విషాన్ని చిమ్ముతుండు నీ దగ్గరికి రాకుండా. ఏది వాయువు ఆ పర్వత శిఖరాన్ని కదుపుతాడేమో చూద్దాం. కదిపితే వాయువు గొప్ప, కదపకుండా నువ్వు 1000 పడగలతో విషాన్ని చిమ్ముతూ వాయువు దగ్గరికి రాకుండా శిఖరాన్ని పట్టి ఉంచగలిగితే నువ్వు గొప్ప. 33 కోట్ల మంది దేవతలు నిర్ణయిస్తారు. మాటలతో బలాలు తీరుతాయో అన్నారు. అయ్యో అదెంత పని, నేను చుట్టుకుని ఉండగా పర్వతాన్ని కదుపుతాడా వాయువు అని గబగబా వెళ్ళి మేరు పర్వతానికి పుత్రుడైనటువంటి ఆనందాద్రి, క్రీడాద్రి, విహారాద్రి అంటారు దాన్ని చుట్టుకున్నాడు శేషుడు. 33 కోట్ల మంది దేవతలు వచ్చి చూస్తున్నారు, వాయువు గొప్పవాడా శేషుడు గొప్పవాడా. వాయువు వచ్చి కనిష్టాంగుళి సంస్పర్శ పర్వతో భోగి సంయుత సహస్రమర్ధ లక్షంచ పర్వతోభి దక్షిణోభిముఖాయౌ. ఆయన వచ్చి ఆ వాయుదేవుడు ఈ పాటి దానికి నేను నా బలమంతా చూపించడం ఏమిటి? శేషుడు చుట్టుకున్న పర్వతాన్ని విసిరేయడానికి నేను నా బలమంతా చూపించాలా? నా చేత్తో పట్టుకు విసరాలా? అక్కర్లేదని కనిష్టాంగుళి సంస్పర్శ, ఆయన తన చిటికిన వేలుకున్నటువంటి గోటితో ఆ పర్వత శిఖరాన్ని ఇలా అన్నాడు. అది వెంటనే వైకుంఠం దగ్గర నుంచి 1500 లక్షల యోజనాల దూరం ఎగురుకుంటూ వెళ్ళిపోతోంది దక్షిణ దిక్కుగా. ఆ వేగం చూసి ఆ పర్వతం ఎక్కడ చూర్ణమైపోతుందో తన కొడుకని పరిగెత్తుకుంటూ మేరు పర్వతం వచ్చి వాయువుని ప్రార్థించింది. అయ్యా, మీ బలానికి వెళ్ళిపోతున్నాడు నా కొడుకు, వైకుంఠంలో బయలుదేరిన వాడు మీరు చిటికిన వేటి గోటితో ఇలా అంటే శేషుడితో కలిసి 1500 లక్షల యోజనాల దూరం దాటిపోయాడు. ఇప్పటికి ఎక్కడికి వెళ్ళి పడిపోతాడో రక్షించండి అన్నారు. అప్పుడు ఆయన శ్రీకాళహస్తి సువర్ణముఖి నదీ తీరంలో ఆ వాయువు వెంటనే ఆ వేగాన్ని ఆఫ్ చేసి ఆ పర్వత శిఖరాన్ని కిందకి దింపారు. అదిగో ఆ పర్వత శిఖరము వచ్చి అక్కడ చేరినటువంటి కారణం చేత ఆ పర్వతముల యొక్క సమూహమునకు ద్వాపర యుగంలో శేషాద్రి అని పేరు వచ్చింది. అప్పుడు తనకున్నటువంటి అహంకారాన్ని విడిచిపెట్టి, ఒకనాడు నేను అహంకరిస్తే వాయువు తన చిటికిన వేలి గోటితో నన్ను విసిరాడు, నా అహంకారం పోయింది అని ఈ పర్వతం మీదకి వచ్చిన వాళ్ళు తెలుసుకుని అహంకార పరిత్యాగం చెయ్యాలి. అందుకే తలనీలాలు ఇచ్చేస్తుంటారు. పాపాలు పోగొట్టుకోవడం అహంకార పరిత్యాగం, తలనీలాలు ఇచ్చేస్తారు. కాబట్టి దీనికి శేషశైలము అని పేరు రావాలి అని అడిగారు. కాబట్టి ద్వాపరే శేషశైలంతో కలౌ శ్రీ వెంకటాచలం, అదే పర్వతానికి కలియుగంలో వెంకటాచలము అని పేరు వచ్చింది. కలియుగంలో వెంకటాచలం అని పేరు రావడానికి కారణం కలిపురుషుని యొక్క ఉద్ధతి అని ఒకటి ఉంటుంది అని నేను మీతో మనవి చేశాను. ఎప్పుడు పాపము వైపుకి నడిపిస్తుంటాడు. పాపము అన్న మాటని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. పాపము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? భగవంతుడు చెప్పినట్లుగా నడవకుండుట అంతే. ఇప్పుడు ఏమంటే ఇది చేస్తే పాపమా అండి అని ప్రతిదానికి పాపమా పుణ్యమా అని చిట్టాలు చూడక్కర్లేదు.
పాపము అన్నదానికి అగ్ని పరీక్ష ఒక్కటే ఉంటుంది. మీరు అది తెలుసుకుంటే ఏది పాపమో మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు పరమేశ్వరుడు ఒక జలపాతాన్ని పెట్టాడు, ఒక యాపిల్ పండు పెట్టాడు. ఏమంటే జలపాతం చూస్తే పాపమా అండి? యాపిల్ పండు తింటే పాపమా అండి అని అడగకూడదు. నీకు కన్ను ఎందుకు ఇచ్చాడు? జలపాతాన్ని చూడడానికి ఇచ్చాడు. నీకు నాలుగు ఎందుకు ఇచ్చాడు? యాపిల్ పండు తినడానికి ఇచ్చాడు. ఈశ్వరుడు జలపాతాన్ని ఇచ్చాడు, ఈశ్వరుడు యాపిల్ పండుని ఇచ్చాడు. ఈశ్వరుడే నాలుగు ఇచ్చాడు, ఈశ్వరుడే కడ్డికి ఇచ్చాడు. కానీ లోకంలో ఉన్నటువంటి ఏ ఏ వస్తువులను నువ్వు అనుభవించకూడదో నిగ్రహం నేర్చుకోవడం కోసమని కొన్నిటి జోలికి వెళ్ళవద్దు అని కొన్నిటిని సృష్టించాడు. నీకు నిగ్రహం ఉంది అని తెలిసేది ఎప్పుడు? అన్నీ చేసేవే చెప్పారనుకోండి, నీకు నిగ్రహం అన్న మాటకు అర్థమే ఉంది. చెయ్యకూడదు అని నేను ఒకటి అన్నాను అనుకోండి, చెయ్యమన్నది చెయ్యడం సమర్థత అయితే చెయ్యవద్దన్నది చెయ్యకుండా ఉండడం నిగ్రహం కదా. ఇప్పుడు నేను చెప్పిన మాట అర్థమైందో లేదో నాకు తెలియదు. పూజ చెయ్యండి అని నేను అన్నాను అనుకోండి, మీరు పూజ చేశారనుకోండి, నేను చెప్పిన మాట మీరు చేశారు. స్నానం చేయకుండా పూజ చేయకండి అని నేను అన్నాను అనుకోండి, స్నానం చేయకుండా పూజ చేయకూడదని ఈయన ఎందుకు చెప్తే, ఈయన చెప్తే మనం ఎందుకు నమ్మాలి? స్నానం చేయకుండా పూజ చేస్తానన్నారు అనుకోండి. ఇప్పుడు నేను వద్దన్నది మీరు చేస్తే వద్దన్నదాన్ని మీరు చెయ్యకుండా ఉండగలగడం నిగ్రహం. అసలు శాస్త్రంలో పెద్ద విచిత్రం ఏమిటో తెలుసా అండి? మీరు చెయ్యండి అన్నది చెయ్యడం చాలా తేలిక, మీరు చెయ్యొద్దు అన్నది చెయ్యకుండా ఉండడం చాలా కష్టం. ఎందుకో తెలుసా? నువ్వు ఇది చెయ్యకు అన్నాను అనుకోండి, అదే చెయ్యాలనిపిస్తుంది. నేను మీకు శ్లోకం చెప్పి, రేపటి రోజు ఏకాదశి ఆదివారం, చాలా గొప్ప రోజు, రేపు మీరు ఏమీ అక్కర్లేదు, రేపు నేను చెప్తున్నాను మీ అందరికీ వెంకటేశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. రేపు ఉదయం 5:30 కల్లా మీరు స్నానం చేసేసి మీ పూజా మందిరంలో కూర్చుని శ్రీరామ శ్రీరామ శ్రీరామని 3 మాటలనండి చాలు. కానీ కోతి మాత్రం మీకు జ్ఞాపకం రాకూడదు అలా అనేటప్పుడు అని నేను అన్నాను అనుకోండి. మీకు స్నానం చేయడానికి అభ్యంతరం ఉండదు, 5:30కి స్వామి ముందు కూర్చోవడానికి అభ్యంతరం ఉండదు. 5:30 గడియారం చూసుకుంటారు, 3 మాటలు శ్రీరామ 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 అనాలి. కానీ చెమట పట్టడం మొదలవుతుంది. ఎందుకో తెలుసండి? కోతి గుర్తు రాకూడదన్నాడు, అదే గుర్తొచ్చేస్తాడు. ఏది నేను చెప్పానో అది చేయడం తేలిక, ఏది నేను చెయ్యొద్దన్నానో అది చేయకుండా ఉండడం చాలా కష్టం. రేపు సాయంకాలం మీ అందరూ వచ్చేమంటారంటే, లేచామండి 5:30కి వెళ్ళి కూర్చున్నాం కాబట్టి కోతే గుర్తొచ్చింది అంటే. వద్దన్నది చెయ్యకుండా ఉండగలిగితే అదే పరమభక్తి. తండ్రి యందు భక్తి అంటే ఏంటి? నాన్నను అది చేయకు అంటే, నాన్నగారండి నేను చేయను అని మీకు దాన్ని అనుభవించాలని అనిపించినా, నాన్నగారు వద్దన్నారని మీరు చెయ్యలేదనుకోండి, అది భక్తి. నాన్నగారు ఇది చేయమన్నారు, చేయడం భక్తి. నాన్నగారు ఇది చెయ్యొద్దన్నారు, చేయకుండా ఉండడం భక్తి. పాపము అంటే ఏమిటో తెలుసా అండి? చెయ్యొద్దు అన్నది చెయ్యి. యాపిల్ పండు తినద్దని ఈశ్వరుడు అనలేదు. యాపిల్ పండును అస్తమానం దేవుడి దగ్గర పెట్టి గంట కొట్టి నైవేద్యం పెట్టక్కర్లేదు. పొద్దున్న ఒకసారి నైవేద్యం చేసి మీరు యాపిల్ పండు తినేటప్పుడు ఒక్కసారి ఉమామహేశ్వర బ్రహ్మార్పణస్తు అని మనసులో అనుకుని మీరు తిన్నారనుకోండి, పైకి కూడా అక్కర్లేదు. ఈశ్వర ఇది నీది, నువ్వు సృష్టించావు, నువ్వు నాకు ఇచ్చావు ఈ సమయంలో, చాలా సంతోషం తండ్రి అనుకుని మీరు తిన్నారనుకోండి, నివేదన. మీరు చెయ్యొద్దన్నది చేయడం మొదలెట్టారనుకోండి, అందుకే మీ నిగ్రహాన్ని చూడ్డానికే ఈశ్వరుడు నిషిద్ధ కర్మ పెడతాడు. ఇది చెయ్యొద్దు అంటాడు. అబ్బాయి నువ్వు ఎన్ని పుస్తకాలైనా చదువుకో, ఏవో కొన్ని అట్టముక్కలు ఉంటాయి, వాటిని తెచ్చి ఇలా 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 అని అందరికీ అయ్యో అట్టముక్కలు పంచుకున్నా, అట్టముక్కలన్నీ 11, 13 ఇలా పెట్టుకోవడం, అలాంటి పనులు చేయకు అన్నాడు అనుకోండి, అదే చేస్తాను అన్నాడు అనుకోండి, నిశ్శబ్దంగా ఈశ్వర్యం నడిచి బయటికి. ఏది వద్దన్నాడో అది చేయకుండా ఉండాలి, ఏది చెయ్యమన్నాడో అది చెయ్యాలి. ఏది చెయ్యమన్నాడో అది చేయకపోవడం, ఏది చెయ్యొద్దన్నాడో అది చేయడం, అదే పాపం. ఇప్పుడు మీకు బాగా అర్థమైపోయిందని నేను అనుకుంటున్నాను. పాపము అన్నమాట అదొక్కటే. అందుకే పాపం అనగా ఏమి అంటే ఈశ్వరుని చేరుట యందు ప్రతిబంధకము, అడ్డు. ఏది అడ్డు? ఆయన ఒకటే అడుగుతాడు, ఇది విడిచిపెట్టేసి వెళ్ళి నిలబడిన తర్వాత, ఎరా అబ్బాయి నేను ఇవి చెయ్యొద్దన్నాను, చేశావా? చేశాను. నేను ఇది చేయమన్నాను, ఎలా చేయమన్నానో అలా చేశావా? అలా చేయలేదు. ఇంకెందుకురా మళ్ళీ ఆ శరీరం నీకు? కాబట్టి ఇవ్వను.
మీకు హాయిగా చెయ్యొద్దన్నవి ఏవో అవి చేయడం అలవాటైంది కాబట్టి అలా ఉండడానికి అవకాశమైన శరీరం ఇచ్చేస్తాను. ఎప్పుడు ఈశ్వరుడికి చెప్పి తినడం మీకు ఉండదు. ఓ కలియబడి తినేయడమే. అసలు ఇలా విస్తరి వేసి పప్పు వడ్డించేటప్పటికి ఇలా నాకు ఇలా అప్పడం పెట్టేటప్పటికి ఎడం చేతితో పట్టుకుని కొరుక్కుంటూ ఉండడం. కూర వేసి అలా వెళ్ళి విస్తరిలో వడ్డించి వచ్చేప్పటికి మీకు కూర వేసానండి అని అడగాలి. వాడు ఉత్తి కూర తినేస్తాడు. స్వీటు వడ్డించేట ఇల్లు వచ్చేటప్పటికి వీడు స్వీట్ అయిపోతుంది. ఓ భోజనానికి ముందు భోజన ప్రారంభ సమయే గోవిందనామస్మరణే గోవిందా గోవిందా అని ఈశ్వరుణ్ణి స్మరించి తినడం అవి వాడికి ఉండవు. కాబట్టి ఊరే నీకేం అక్కర్లేదుగా. కనబడగానే కలియబడి తినేసేది కుక్క. కాబట్టి హాయిగా గొడవ లేదుగా. ఇప్పుడు నువ్వు తప్పు చేసావు ఉప్పు చేసావు నేనేమన్నా ఏది కనబడితే దాని మీద కలియబడి తిని ఏది దొరకలేదనుకో ఏం చేస్తుంటావు. కొందరిని చూడండి, వాడికి ఏమీ దొరకలేదనుకోండి, నిష్కారణంగా అలా చెట్టు కొమ్మోటి వచ్చేసి ఆకులు తుంపేసి ఆ పుల్లకు నవ్వుతుంటాడు. కాబట్టి నీకేమీ దొరకపోతే ఓ చిన్న పుల్ల మొక్కోటి పట్టుకుని దాన్ని ఇలా 2 వేళ్లతో పట్టుకుని ఏ ఎముకనో ఇలా కొరుకుతూ పరవశించిపోతూ కింద పడి మీద పడి ఆడుకుని ఇలాంటి పిచ్చి పనులు చేసిన వాళ్ళందరికీ వచ్చే జన్మలు అలాగే ఉంటాయి. మార్కండేయ పురాణాన్ని అనుసంధానం చేస్తున్నాను నేను పునర్జన్మ గురించి. ఏదో నేను సరదాగా వ్యాపకం కోసం చెప్తున్నానని మీరు అనుకోకండి. నాకు అసలు ఉపన్యాసానికి కూర్చుంటే అక్కర్లేని మాట మాట్లాడడం నా జీవితంలో నాకు అలవాట్లేదు. కాబట్టి పాపము అన్న మాటకు అర్థం ఏమిటంటే వద్దు అన్న పని చెయ్యడమే. చెయ్యవలసిన రీతిలో చెయ్యవలసిన పని చెయ్యకపోవడమే, ఇదే పాపం. కలియుగంలో పాపమునకు సంబంధించిన ఆలోచన ఎక్కువగా ఉంటుంది. నువ్వు ఇది చెయ్యరా అన్నావు అనుకోండి, నేను చెయ్యకపోతే అంటే. నువ్వు ఇది చెయ్యకరా అన్నావు అనుకోండి, నేను చేస్తే అంటే. అది ఎందుకు వస్తుందో తెలుసా అండి. పోనీ నీకు తెలియదు తప్పులేదా, నేను చెప్తాను విను అన్నాడు అనుకోండి. ఒకసారి నేను అనుకున్న తర్వాత 1,000,000 మంది వచ్చి చెప్పినా ఇక నా మాట నేనే విననంటాడు. అదో మహామంత్రమే అందరూ మొదలెడతారు. కారణం ఏంటంటే కలియుగ లక్షణం అది అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఇదిగో ఈ రకమైనటువంటి స్థితి కలగడానికి పాపము పెరుగుట అంటారు. పాపం పెరగడం అంటే ఊటోని మీరు గుడ్డలు బాదుకోక్కర్లేదు. పాపం పెరగడం అంటే ఇంతే. రైలు ఎక్కాడు అనుకోండి, వాడు కూర్చుని పక్కన పెట్టాడు. ఏమంటే పెట్టి తీయండి నేను కూర్చుంటాను అన్నారు అనుకోండి, వాడు పెట్టి నిలువుగా పెట్టి కూర్చుంటాడు. అదేంటంటే పెట్టి కింద పెట్టుకోండి అన్నారు అనుకోండి, పెట్టంటాడు. వాడికి తెలియదా పెట్టి దాని మీద పెట్టరు, పెట్టి కింద పెట్టుకోవాలని తెలియదా, వాడు పెట్టడు. ఈయన మూర్ఖత్వం అంతే. వాడికి తెలుసు చెయ్యడు, చెబితే వినడు. అదే పాపకర్మ. కలియుగంలో అంత పట్టుదలలోకి పోతుంటారు. చిన్న చిన్న వాటికి అంతంత దూరాలు వెళ్ళిపోతుంటారు. కాబట్టి కలియుగ లక్షణం పాప సంబంధంగా ఉంటుంది. ఇప్పుడు కలిపురుషుడు యొక్క ప్రకోపం అంతా ఎవరి మీద ఉంటుంది? ఇట్టి ఆయనకి లొంగిపోయేవాడు ఉన్నాడు అనుకోండి, ఇంకా అతని మీద ఆయన ప్రభావం చూపించడం ఎందుకు? వాడు ఎలాగో ఈశ్వరుడు చెయ్యమన్నది ఎలా చెయ్యమన్నాడో అలా చేయడు, ఈశ్వరుడు చెయ్యొద్దన్నది చెయ్యకుండా ఉండడు. అంటే ఇప్పుడు వాడు కలిపురుషుడు పార్టీలో చేరిపోయాడా లేదా? ఇంకా వాడి మీద కొత్తగా కలిపురుషుడు ప్రభావం చూపించవలసిన అవసరమే ఉంది. వాడు ఎప్పుడో చేరిపోయాడు ఆయన పక్కకి.